ఇత్యాది పేర్లతో పిలువబడుతున్నది. శివానందైక నిలయము అనే పేరు కూడా. ఇది అక్కడున్న కైలాస పర్వతం యొక్క పేరు శివానందైక నిలయం. అదేవిధంగా శ్రీకాళహస్తి అనేది తత్వపరంగా యోగపరంగా కూడా అన్వయించుకోవాల్సిన అవసరములు ఉన్నాయి. అది కూడా మనం క్రమంగా తెలుసుకుంటాం. తర్వాత వృత్తాంతంలో మనం కన్నప్ప కథ అత్యంత ప్రసిద్ధి చెంది ఉన్న కథ. అయితే అత్యంత ప్రసిద్ధి వల్ల వచ్చిన పొరపాట్లు ఏంటంటే అనేక కల్పనలు ఇందులో చేరి అసలు స్వరూపం తెలియకుండా పోయింది. కన్నప్ప కథకు మూలములు ఏమిటి అంటే శ్రీకాళహస్తి మాహాత్మ్యము అని చెప్పబడుతున్న గ్రంథములు ఏవైతే స్థల పురాణంలో వాటిలో ఉన్నాయి, మిగిలిన పురాణముల యందు ప్రస్తావన చేసబడింది. అదేవిధంగా ఉపమన్యువు రచించిన శివభక్త విలాసము అనే గ్రంథంలో ఈ కథ ఉన్నది. అక్కడ ఈయన పేరు ధీరుడు అని పెట్టారు. అంటే సంస్కృతంలో ఈయన పేరు ధీరుడు అనే గ్రంథం చెప్తున్నది. ఇలాగే శ్రీకాళహస్తి మాహాత్మ్య గ్రంథంలో కూడా కనబడుతున్నది. తమిళంలో కూడా ఈ సంబంధించిన కథని సెక్కిలారు పెరియ పురాణంలో రచించాడు. పెరియ పురాణంలో కూడా ఈ కథ ఉన్నది. ఇన్ని చెప్పడం ఎందుకంటే ఇవన్నీ పరిశీలించి అందులో ఏదుందో అదే రచించాడు ఈ మహానుభావుడు దుర్జటు కూడా. ఈ కథని కొంచెం ఏకాగ్రంగా వినవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే అసలు కన్నప్ప చరిత్ర మర్చిపోయేటంత కన్నప్ప కథ ప్రసిద్ధి చెందింది మనకి. దానికి కొంత కారణం చలనచిత్రాలు మొదలైన కన్నప్ప చరిత్రని ముందు తెలుగు కాని భాషల్లో తయారు చేశారు. తెలుగు భాషల్లో వచ్చింది, మళ్ళీ మళ్ళీ తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. కానీ నిజానికి కన్నప్ప అసలు చరిత్ర నాటకీకరణ నెపంతోనో లేక అసలు అందులో సూత్రం తెలియకపోవడం వల్లనో అనేక కల్పనలకు లోనై వచ్చినది. కానీ అసలైన కన్నప్ప చరిత్రను మనం ఇక్కడ చెప్పుకునేటప్పుడు మనకు తెలుగులో ధూర్జటి గారు చక్కగా అందించారు కనుక ఇది ప్రధానంగా చెప్పుకుంటున్న ఇందులో చెప్తున్నదంతా ప్రామాణిక పురాణ గ్రంథాల్లో ఉన్నదే చెప్పబడుతున్నది. ఎప్పుడైనా ఒక వృత్తాంతం దాని యొక్క ప్రామాణిక గ్రంథాల ద్వారానే తెలుసుకోవాలి, కానీ కల్పిత విషయాల ద్వారా కాదు. ఇందులో చెప్తున్న అద్భుతమైన అంశం ఆయన చెప్పిన తీరు ఒక మహాభక్తుడి కథను ఆవిష్కరిస్తున్నానన్న భక్తితో ధూర్జటి ప్రారంభించి రచిస్తున్నాడు ఈ గ్రంథాన్ని. అంతేకాదు మహానుభావుడు శంకర భగవత్పాల వారు శివానంద లహరిలో పేర్కొన్న ఒకే ఒక్క భక్తుడు కన్నప్పండి. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కుర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంసశేష కబలం నవ్యోపహారాయతే భక్తి కిం న కరుత్యహో వనచరో భక్తావతంసాయతే అన్నాడు. భక్తి ఏదైనా చేస్తుంది. ఏం చేస్తుంది అంటే తోవలు నడిచి వచ్చిన పాదుక కూడా నిర్మాల్యం తీసే కూర్చవుతున్నది, ఎంగిలి నీరు కూడా అభిషేక జలమవుతున్నది, కొరికి ఇచ్చిన మాంసపు ముక్కలు కూడా నివేదనలు అయిపోతున్నాయి. భక్తి బోయవాణ్ణి కూడా మహాయోగిని చేసింది అంటూ శంకరులు భక్తి గొప్పతనాన్ని చెప్పారు. అంటే భక్తి అన్న దానికి జాతి రూప గుణ కులాది భేదములు లేవు అనేది మన గ్రంథములు చెప్తూనే ఉన్నాయి. అయితే భక్తిలో భేదం లేదు, కానీ భక్తి విధానాల్లో మాత్రం పద్ధతులు ఉంటాయి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. అంతేగాని భక్తి విధానాల్లో అలాగే ఎందుకు ఉండాలి, ఇలాగే ఉండకూడదని వాదన చేసేవాళ్ళు భక్తి శబ్దానికి కూడా అర్హులు కారు. భక్తిలో వాదన కూడా ఉండదు. అది నిష్కపటమైన భక్తికి ఏ అడ్డు లేదు. భగవాన్ని నిష్కపటమైన భక్తిని మాత్రమే మెచ్చుకుంటాడు. అలాంటి నిష్కపట భక్తి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ కలగదు. ఆ పుణ్యవాసనలు ఉండాలి. అలా పుణ్యవాసనల బలం ఉన్నవాడు ఎక్కడున్నా వాడిలో అది అంకురించి ఫలించి అద్భుతంగా సిద్ధినిస్తుంది అని చెప్తున్న కథ ఇది. అయితే ఈయన మహాభక్తుడుగా శంకర భగవత్పాలు వారి వంటి వారి చేతనే కీర్తింపడ్డమే కాకుండా మొత్తం 63 నయనార్లలో కన్నప్ప నయనారుగా ప్రసిద్ధి చెంది ఉన్నారు ఈయన. అంటే శివభక్తులు నయనార్లని భక్తులను కొలుచుకుంటారు. అందులో ఒక మహానుభావునిగా ఇన్ని కొలుచుకుంటున్నామంటే ఎటువంటి స్థితి, ఆయన ఎక్కడ పుట్టారు ఏమిటో అనేది అనుక కావ్యంలో రాశాడు ధూర్జటి. అది ఒక బోయపల్లె, ఉడుమూరు అనే ప్రాంతం. అది పొత్తపినాడు అనేటువంటి చోటుకి సంబంధించినది. అలాంటి పొత్తపినాటిలో విపిన భూమి కిరాతుల కాటపట్టు లోకోత్తర వన్య వస్తు ఉడుమూరని పక్కన మప్పు తద్రమోదత్త మహత్వమద్భుత రసావకమూహమునర్ప మేదిని భృత్తట నిర్జరాంబురగ బృంద మరంద సుగంధవాహమై అని పొత్తపినాడనే ప్రాంతంలో బోయవాళ్ళు ఉండేటువంటి ఒక పక్కణము, అంటే బోయపల్లిని పక్కణము అంటారు. ఆటవికులు మొదలైన వారు ఉన్న ప్రాంతం అది ఉడుమూరు అనే పేరుతో ప్రసిద్ధి చెంది ఉన్నది. ఆ బోయలకి రాజుగా నాథనాథుడు అనేవాడు ఉన్నాడు. ఆయన భార్య పేరు తందే. వారు ఉభయుల గురించి కొన్ని వర్ణనలు చేస్తూ అసలు ఆ పల్లె ఎలా ఉన్నదో వర్ణిస్తూ ధూర్జుడు ఒక అద్భుతమైన పద్యాన్ని ఇచ్చాడు.
పట్టు చీరల కట్ట భాగ్యంబు కల్గియు పారుటాకుల కట్ట భారమనరు. రాజాన్న భోజన ప్రాభవ శ్రీ గల్గియును వన్యధాన్యంబు నొల్లమనరు. మాణిక్యభూషా సమాజంబు కల్గియు ఎర్రని గురువెందలేటి కనరు. మంచి మెచ్చుల తూగు మంచముల్ కల్గియు చాలు పూదీగ ఉయ్యాలనరు. ఎంత సంపద కల్గియు ఎట్టివారు తమ కులాగత ధర్మకర్మములు విడువజాలరు. అటుకాన తత్పురీ శబరసతులు మహిమ కలిగియు మానరు సహజ వృత్తి. ఇది చాలా అందమైనటువంటి పద్యం అండి. ఇక్కడ వారికంటూ ఒక పద్ధతులు ఉన్నాయి, వారికంటూ ఒక అలంకారాలు ఉన్నాయి, వారికంటూ కొన్ని కళలు ఉన్నాయి. సంపదలు ఏం తక్కువ లేదు. వారికి భగవద్ అనుగ్రహం వల్ల ఆ ఉడుమూరులో బోల్డ్ సంపదలు ఉన్నాయి. ఎన్ని సంపదలు, రాజోచితమైన సంపదలున్నా రాజోచితమైనటువంటి పద్ధతులు అనుసరించరు. వాళ్ళు తమదైన ఆటవిక పద్ధతులే అనుసరిస్తారట. ఆ పరంపరాగతమైన దాన్ని అనుసరించడంలోనే అందం ఉందండి. కానీ అందంగా వాళ్ళకి సగసిద్ధమైన ఒక బోయ నృత్యం చేస్తూ బోయ వాళ్ళు కనబడితే చక్కగానే ఉంటుంది. కానీ వాళ్ళు మా డబ్బు ఉంది కదా అని వాళ్ళు కూడా సూటు బూటు వేసుకుంటే మనలాగే కనిపిస్తారు. కానీ వాళ్ళ ప్రత్యేకతని వాళ్ళు కాపాడుకోవడమే వాళ్ళ యొక్క గొప్పతనము అంటున్నాడు ఇక్కడ ధూర్జటి. అందుకే జానపద కళలు, జానపద వస్త్ర వైఖరులు, జానపదుల ఆహార నియమాలు ఇవన్నీ కూడాను విశేషమైనవి. వాటి ప్రత్యేకత వాటుకుంటుంది. ఇది తెలియక మన వాళ్ళు పూర్వంలో ఏం చేశారంటే, వారేదో తక్కువ స్థాయిలో ఉన్నాను వీళ్ళు భావించి వాళ్ళకి నాగరికత నేర్పి వాళ్ళ ఆహార అలవాట్లు మార్చి ఈ నాజూకుతనాలు అలవాటు చేయడంతో వాళ్ళ స్వాభావికమైన శక్తి క్షీణించిందండి. వారు అరణ్యాల్లో ఉంటూ దానికి తగ్గట్టు జీవిస్తూ వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంటుందంటే, వాళ్ళకు చూపుతోనే ఏ మొక్క ఏ రోగం పోగొట్టగలదో వాళ్ళకి తెలుసు. అలాగే పైన నక్షత్రాలు చూస్తూనే ఏ నక్షత్రం ఏ పొజిషన్కి వస్తే ఏ బలం ఉంటుందో వాళ్ళకి తెలుసు. ఇలాంటి స్వాభావికమైన విజ్ఞానం వాళ్ళకున్నది. కానీ ఇన్ని రకాల విజ్ఞానాలు ఉన్నా వారందరూ ఒకే సనాతన ధర్మానికి చెందినవారు, అది తెలుసుకోవాల్సినది. ఆ మాట ఇందులో వర్ణిస్తున్నాడు. అక్కడుండే దైవములు కూడా, పల్లెల్లో వాళ్ళు పూజించే దైవములు కూడా వేదమునందు ప్రస్తావించిన దేవతలే వారి భాషలో చెప్పబడుతుంటారు. అక్కడున్న దేవుడి పేరు కాటిరేడు, వాళ్ళు కొలుచుకునే దేవుడు కాటిరేడు. కాడు, కాడు అనే మాటకి మనం వల్లకాడు మహాశ్మశానం అర్థం చేసిన, కాడు అంటే భూమి పొలము అని అర్థం. పొలముల రేడు. అంతేకాదు స్వామికి మరొక పేరు మహాశ్మశానంలో ఉంటాడు కనుక, కానీ శివుడు అని తెలిసిపోతుంది కాటిరేడుని. భాష మారింది కానీ భావం మారలేదు, ఇది తెలుసుకోండి. దీన్ని బట్టి సనాతన ధర్మంలో జ్ఞానపథాలైన వేద భాష నుంచి జానపదాల వరకు కూడా ఒకే సంస్కృతి విస్తరించి ఉన్నది, ఒకే సనాతన ధర్మం విస్తరించి ఉన్నది. ఇది తెలుసుకోకపోతే ఏమవుతుందంటే, మీరు సనాతన ధర్మమైన హిందూ ధర్మానికి చెందని వారు అని వారిని ప్రవాహం నుంచి వేరు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి దుష్టశక్తులు. కానీ మనకు అవగాహన కలిగి ఉండాలి, వారికి అవగాహన కలిగించాలి, వారిని వారివానే గానే గౌరవించాలి. సనాతన ధర్మంలో గొప్పది తనం ఏంటంటే, ఫలానా కులము ఫలానా వర్ణము గొప్పది అని చెప్పలేదు. ఏ వర్ణమైనా గొప్పది వారి ధర్మాన్ని వారు పాటించినప్పుడు, ఏ తెగయైనా గొప్పది వారి ప్రత్యేకత వారు కాపాడుకున్నప్పుడు. అందుకే ఎవరిది వారు పాటిస్తూ ఇంకొకరిని గౌరవించారే కానీ వారిలా వీరు వీరిలా వారు ఉండాలని ఎప్పుడూ శాసించలేదు. అదే సనాతన ధర్మంలో గొప్పతనం. అందుకే డైవర్సిటీలో ఉన్న యూనిటీ ఏది ఉందో, వైవిధ్యంలో ఉన్న ఏకత్వాన్ని సనాతన ధర్మం చెప్పింది గనకనే ఇప్పటి వరకు అది జీవించి ఉంది అని తెలుసుకోవాలి ఇక్కడ. కనుక ప్రారంభంలోనే ఈ మాట చెప్తూ మహిమ కలిగియుమానరు సహజ వృత్తి అన్నారు ఇక్కడ. పట్టు చీరల కట్ట భాగ్యంబు కలిగియు, వాళ్ళకి పట్టు చీరలు కట్టినంత సంపద ఉన్నా వాళ్ళు ఆటవికమైన వస్త్రధారణే చేస్తారు. అదేవిధంగా రాజాన్న భోజన ప్రాభవశ్రీ ఉన్నప్పటికీ కూడా వన్యధాన్యములే తీసుకుంటారు ఇక్కడ. వన్యధాన్యాల్లో ఎంత శక్తి ఉంటుందో ఇప్పుడు తెలుసుకుని వాటిని మాత్రమే ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మీకు తెలుసో లేదు, ఇప్పుడు అవి దొరకడమే మనకు మహా కష్టమైపోతుంది. ఆ వన్యధాన్యాలు వాళ్ళు తినేవట. అలాగే రత్నాల మాలలు కట్టినప్పటికీ గురువింద గింజల దండలే వేసుకున్నారు ఇక్కడ. హంసతూలికా తల్పాలు వేసుకోగలిగిన శక్తి ఉన్నప్పటికీ వాళ్ళు పువ్వులతో అల్లిన తూగుటియ్యాలు చెట్లకు కట్టి అవే ఊగుతున్నారు. వాటి అందం వాటిది, వాటి ప్రత్యేకత వాటిది. అందుకే అద్భుతమైన సంస్కృత శ్లోకం వింటే ఎంత అందంగా ఉంటుందో, రమ్యమైన జానపద గీతం విన్నా అంతే అందంగా ఉంటుంది. రెండిటినీ సమానంగా ఆదరించగలిగిన సంస్కారం పేరు భారతదేశం. తెలుసుకోండి, ఇది తెలుసుకోవాల్సిన అందమైన మాట. అందుకే అనేక జానపద గీతాలు వేదాంత తత్వాన్ని కూడా పొదువుకుని పుట్టేయండి. నేటికి పల్లెల్లో వాళ్ళకి తెలుసు. ఇలా చెప్పినటువంటి ఆటవికల పాటల్లో కూడా రాముడు శివుడు కృష్ణుడే పాత్రలుగా కనబడతారు. కనుక అంత ఒకే సంస్కృతం చెప్పుకోవడానికి.
అక్కడ చెంచులు ఎలా ఉండేవారు, వాళ్ళ జీవిత విధానాలు ఎలా ఉన్నాయనేది అనేక పద్యాల్లో ఈయన వర్ణించారు. అందుకే ప్రాచీన గ్రంథాలు చదివితే నాటి వైవిధ్య జీవన విధానం తెలుస్తుంది, అంత ప్రత్యేకత. సరే, అవన్నీ చెప్పుకునే సమయం మనకు లేదు కనుక క్లుప్తంగా సారభూతంగా మనం చెప్పుకున్నాం ఇంతవరకు. చెంచురాణి తందెకు గర్భం కలిగింది అంటూ వర్ణిస్తూ ఆమె గర్భవతిగా ఉన్న దశని వర్ణిస్తున్నారు ఇక్కడ. తందెకు మందస్మిత జిత కుందకు ప్రాణేశ్వరూప గూహన జనితానందకు వచనామృత నిశ్శందకు నెలమసలే శైలజాధిపు కరుణన్ అన్నారు. పరమేశ్వరుడు అనుగ్రహం చేత ఆమె గర్భము దాల్చింది. అయితే గర్భంతో ఉన్నప్పుడు ఆమెకు నెమ్మదిగా నెలలు నిండుతూ ఉంటే ఆమె కొన్ని బుద్ధులు పుట్టేట. ఆ బుద్ధులు ఏమిటంటే వేటాడాలని బుద్ధి పుట్టింది ఆమెకి. వేటాడిన మాంసాన్ని తీసుకొచ్చి శివుడికి ఇవ్వాలనిపించిందిట. అంతేకాదు అక్కడ కురుస్తున్న జలాలను తీసుకొచ్చి నోటితో పట్టి అభిషేకం చేయాలనిపించిందిట. ఇవన్నీ కూడా పుట్టబోయేవాడి లక్షణాలు మాతృమూర్తి ద్వారా వ్యక్తమవుతున్నాయి అన్న భావాన్ని చూపించారు ఇక్కడ. పంచాననయక వ్యాఘ్రకోలాది మృగముల చంప కామించలేమ శైలోపకంఠ నిర్జర సైకతస్థలి శివుని దర్శింప కాంక్షించనబల. ఎప్పుడు ఆమెకు అక్కడ కొండల దగ్గర అక్కడున్న శివుడును ఎన్ని రూపాలతో శివుడున్నాడో వాటన్ని చూడాలనిపించేదిట. అంటే లోపలి వాడి లక్షణాలు ఆమెలు అభిరుచులుగా బయటకు వస్తున్నాయి. ఖండేందు శేఖరు గండూషితాంబుధారల మర్జనము సేయదలచి ఇంతి చవి అయిన ఘోణిమాంసంబు దొప్పల పెట్టె అభవన కర్పింప అతివగోరే. ఆమె అలాంటి కోరికలు కలుగుతున్నాయి. నేత్రనీలోత్పలంబుల నీలగడుని అర్చనము సేయ చింతించే అంబుజాక్షి. ఒక్కొక్కప్పుడు ఏమనిపించేందంటే కళ్ళు తీసి శివుడికి ఇచ్చేయాలనిపించేది. ఇలాగా గర్భగోళమునందున్న అర్భకునకు కలగుణంబులు తెలిపెడి కరణినప్పుడు. ఈ చెప్పడంలో గర్భవతికి దౌహృది అని పేరు మన సంస్కృతిలో ఉన్నది. డ్యూయల్ హార్ట్ అంటే లోపలున్నవాడి హృదయం కూడా ఆమె హృదయం ద్వారా వ్యక్తమవుతున్నది అని. ఇలాంటి వృత్తాంతాలు మనకి పరీక్షితుని గర్భంలో దాచుకున్న ఉత్తర ఇత్యాది కథల్లో కూడా పురాణాల్లో మనకు కనబడుతుంటుంది. మొత్తానికి నెలలు నిండి పుత్రుణ్ణి కన్నది. ఈయన భక్తవతంసుడు గనక ఆయన జననగాథని కూడా అందంగా వర్ణిస్తున్న ధూర్జటి. ఎలాంటి పుత్రుడు పుట్టాడు అంటే శుభముహూర్తమ్మున ఇభరాజగాముని శివభక్తి మునుపైన శిశువుగనియే. మొదటి మట్లని అద్భుతం చూపించాడు. ముందు కోపం పుట్టి తర్వాత వాడు పుట్టాడు అంటాడు ఎవడైనా కోపిష్ఠుని చూస్తే. అలాగే ముందు భక్తి పుట్టి తర్వాత ఈయన పుట్టాడు. అందుకే శివభక్తి మునుపైన శిశువుగనియే. ముందు శివభక్తి పుట్టి తర్వాత ఆయన పుట్టాడు. ఆ పుట్టినప్పుడు చేసేవన్నీ కూడా భగవద్దీక్షలా కనబడుతున్నాయి అని వర్ణించారు. ఆయనకు బొడ్డు కోశారు, అందరికీ కోసినట్టు కోశారు, కానీ దర్శనం ఎంత గొప్పగా జరుగుతుందో చూడండి. కవి దర్శనం. సంసార మోహపాసము కోసినటు వలె బొడ్డు కోసిరి పిన్న బిడ్డనికిని. ఆయనకు బొడ్డు కోయని ఎలా ఉన్నదంటే సంసార బంధనాన్ని కోసినట్లుందయ్యా అన్నాడు. అలాగే వాళ్ళ పద్ధతి ప్రకారం పిల్లవాడికి మొదటి స్నానం చేయించిన తర్వాత భస్మం పెడతారు. ఆ భస్మం పెట్టడం ఎలా ఉన్నదంటే సర్వేసు భక్తి లక్షణము తెల్పెడి రీతి పెట్టిరి భూతితో పట్టి పట్టి. పట్టి అంటే పుత్రుడు. పుత్రుడిని పట్టుకుని భస్మం పెట్టారు. పాపకదంబు జంబాలంబు కడిగెడు పగిది నీళ్ళార్చిరి పాపనికిని. ఆ నీళ్లతో స్నానం చేయించడం ఎలా ఉండేదంటే మొత్తం పాపాలన్నీ కడిగేస్తున్నారా అన్నట్టుండేదట. అంటే గురువు శివదీక్ష ఇచ్చేటప్పుడు ఏ ఏ పద్ధతులు చేస్తాడో అవన్నీ వర్ణించారు ఇక్కడ. అంతరంగమలాహపంబైన చిత్సుధారసమువోని చిట్టాముదంబు తెచ్చి బాలునకు కడుపునకు పెట్టి పద్మముకులు పవళింపగజేసిరి పాన్పు మీద. పిల్లవాడికి ఒక వయస్సు వచ్చిన తర్వాత చిన్నతనంలో ఆముదం పెడతారు. ఎందుకంటే కడుపులో ఉన్న కల్మషాలన్నీ మాలిన్యాలు పోతే ఆరోగ్యంగా ఉంటారని. ఈయనకి ఆముదం పెట్టేప్పుడు ఎలా ఉన్నదంటే జీవుడికి గత జన్మల నుంచి ఉన్న పాపం సంపుటి అంతా కూడా తొలగిపోయేటువంటి జ్ఞానం ఇస్తున్నారా అన్నట్లుగా ఆముదం పెట్టారు అన్నాడు. అయితే ఈయన పుట్టిన తర్వాత కొంతసేపటి కళ్ళు తెరవలేదు, ఎవరూ తెరవలేండి, కొంతసేపటి కళ్ళు తెరుస్తారు. ఈ కళ్ళు తెరవకపోవడం ఎలా ఉన్నది, కళ్ళు తెరవడం ఎలా ఉన్నది కూడా వర్ణించాడు ఈయన. జ్ఞానప్రసూన కలికా జాని పదధ్యాన పరమ సౌక్ష సుషుప్తుండయిన గతి కన్ను తెరవంగా నేరకయుండి. ఆ కళ్ళు మూసుకోవడం ఎలా ఉన్నదంటే గర్భంలోనే శివధ్యానం చేస్తూ బయటకు వచ్చిన తర్వాత కూడా ధ్యానం నుంచి బయటికి రాకుండా సమాధి స్థితిలో ఉన్నాడా అన్నట్లు కళ్ళు మూసుకున్నాడు అన్నారు. కొంతసేపటి కళ్ళు తెరిచాడు. ఇది సమాధి స్థితి నుంచి బహిర్ముఖుడైన యోగి ప్రపంచాన్ని చూసి ఈ లోక వ్యవహారంలో కర్మ కొద్దీ మళ్ళీ పడుతున్నానే అనుకుంటాట.
అలాగే ఈయన కళ్ళు తెరవడం ఎలా ఉన్నదంటే, ఈ లోక వ్యాపారం వేలాగో ఎనుచు చూడ నింపైన గతిన్ బాలకుడు తెరచె కన్నులు లాలితముగా తల్లిదండ్రులకు ముదముదవన్. ఆ బాలచేష్టలన్నీ వర్ణిస్తున్నాడు. ఈ బాలచేష్టలన్నింటిలో ఏం చూపిస్తున్నాడంటే, పిల్లవాడు నవ్వుతున్నాడు. ఆ నవ్వు ఎలా ఉన్నదంటే, ఎవడైనా జ్ఞాని అజ్ఞానులు మూర్ఖత్వంతో ఏదో చేస్తుంటే నవ్వుకుంటాడు. ఈ నవ్వు అలా ఉన్నదిట. ఏమిటా నవ్వు అంటే, శివభక్తి రహితమై చెడియ జగంబని నవ్వినట్లొయ్యన నవ్వసాగే. అయ్యో, ఈ జగమంతా ఇంత మానవ జన్మ పొంది కూడా శివనామం లేకుండా, శివభక్తి లేకుండా పాడైపోతున్నారే నవ్వుకున్నట్ట. ధృతి మోహ బంధంబు తెగతన్ను గతి ముద్దుటడుగులెత్తి విదుల్చు కాడజొచ్చే. రమ్యమైన తెలుగు భాషలో ఉన్న సౌకుమార్యాన్ని అతులిత మాధురీ మహిమతో ధూర్జటి ఎలా ఆవిష్కరిస్తున్నాడో చూడండి. ఇక్కడ ఆ కాళ్ళు విదిలిస్తుంటారు చిన్నపిల్లలు. ఈ కాళ్ళు విదిలించడం ఎలా ఉన్నదంటే, మోహబంధాన్ని తంతున్నాడా అన్నట్టున్నది. భవపరాన్ముఖుడైన పగది సత్వము గూడి పొత్తుల పాన్పుపై పొరలబడియే. పిల్లవాళ్ళు బోర్లా పడితే ఒక ఉత్సవం చేస్తారు. అలాగే ఈయన కూడా బోర్లా పడ్డాడు. ఈయన బోర్లా పడ్డం ఎలా ఉన్నది అంటే, సంసారానికి పెడమొహం పెట్టి పరమాత్మ వైపు అభిముఖం పెట్టిన యోగి వలె ఆయన బోర్లా పడ్డాడు అన్నారు ఇక్కడ. శ్రేయో మహారాజ్య సింహాసనంబున ఉండు చందమున కూర్చుండ తొడగే. తర్వాత కూర్చోవడం. ఆ కూర్చున్నప్పుడు చక్కగా పిల్లలు కూర్చుంటారు. ఆ కూర్చోవడం ఎలా ఉన్నదంటే, శివభక్తుడు శ్రేయస్సు అనే సింహాసనం మీద పదిలంగా కూర్చున్నట్టుగా కూర్చున్నాడు పిల్లవాడు. తర్వాత చేతులతో తడుముతున్నట్టుగా పిల్లలు ప్రాకుతారే, ఆ చేతులతో ముందు వేస్తూ వెళ్ళడం ఎలా ఉన్నదంటే, తడవియాడే వసుంధురా స్థలము నందు విశ్వపతి తత్వమును మణి వెతగు రీతి. శివతత్వం కోసం వెతుకుతున్నట్లుగా ఆయన చేతులు ముందుకు చాచి పాకుతూ ఉన్నాడు. దర్పకారి జగత్పూర్ను తాకుభీతి అడుగు పెట్టెను గతి తప్పటడుగు పెట్టే. తర్వాత అడుగులు వేసినప్పుడు ముందు తప్పటడుగులు వేస్తారు. తప్పటడుగులు అంటే మొదట అడుగు సరిగ్గా పడకపోవడం వల్ల కదా తప్పటడుగు వేస్తుంది. మొదట అడుగు ఎందుకు సరిగ్గా వేయలేదంటే, అంతటా శివుడే ఉన్నాడు, ఆయన మీద పాదం వేయడమా అని జంకుతూ అడుగు వేయడం వల్ల ఆయన తప్పటడుగులు పెట్టాడు అన్నారు. ఇలాగ ఆయన నవ్వడం దగ్గర నుంచి బాల్య చేష్టలన్నీ ఒక శివయోగి చేష్టలుగా చెప్తూ, ఆయన ఒక శైశవ దశలోనే శివభక్తిని దర్శించిన ధూర్జటి యొక్క భక్తికి నమస్కారం చేసుకోవాలండి ఇక్కడ. అలాగా ఆ పిల్లవాడు చక్కగా ఎదుగుతూ తర్వాత బాల్య దశలో ఆడుకుంటున్నాడు. ఈ పద్యం ముందు చెప్పినట్టుగా తెలుగు భాష ఔచిత్యం తెలిసిన వారు ఆస్వాదిస్తారు. లేని వాళ్ళు మొదటి సీట్లో కూర్చున్న ఫోన్లు చూసుకుంటూ ఉంటారు, కానీ శ్రద్ధగా వినండి ఇక్కడ. ఎందుకంటే శ్రద్ధ లేని వాళ్ళు ఎంత స్థానంలో కూర్చున్నప్పటికీ భగవత్కథ వినడానికి అనర్హులే, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకే శ్రద్ధ చాలా ప్రధానం. ఎంత అందమైన పద్యాలు ఒక్కొక్కటి. ధూర్జటి రుణం తీర్చుకోగలవా అనిపిస్తుంది. అప్పుడు తెలుగువారి ఆటలు ఎలా ఉండేవో ఒక పద్యంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఇందులో నేను చదివే పేర్లు కొంతమంది గుర్తొస్తాయి, వాళ్ళకు కూడా కొన్ని పేర్లు తెలియవు. నేను తరాల నుంచి పోతున్నాయి ఒక్కొక్కటి. ఇప్పుడు అసలు ఆటలంటే ప్లే గ్రౌండ్స్ లేవు. అదేవిధంగా బుద్ధిశక్తిని పెంచేవి, శ్రమను పెంచే ఆటలు లేవు. అందరికీ ఒకటే ఆట, చేతులు. పక్కవాడితో పని లేదు. వాటితో చూసుకొని ఆడుకుంటూ మెడ నొప్పి, మెదడు నొప్పి, బాల్యంలోనే అనారోగ్యాలు ఇవి తెచ్చుకొని ఆటలు అలవాటైపోయాయి. కానీ అప్పుడు ఎలాంటి ఆటలు ఉండేవి, పైగా ఆ పల్లెలో బాలకుల ఆటలు. చిట్ల పొట్లాకాయ, సిరిసింగణావంతి, గుడుగుడు గుంచాలు, కుందెనగుడి, డాగిలి మృత్యుల ఆటలు. దొంగ ఆటలండి. డాగిలి అంటే దాక్కుని దొంగ ఆటలు. డాగిలి మృత్యుల ఆటలు, గ్రచ్చకాయలు, వెన్నెల కుప్పలు, తన్ను బిల్ల, తూరన తుంకాలు, గీరన గింజలు, పిల్ల దీపాలంకి, బిల్లంగోడు, చుడుగుడొవ్వల పోటీ. ఇదే చెడుగుడు అంటాం మనం. చుడుగుడువ్వల పోటీ, చెండు కట్టిన బోది, అల్లి యుప్పన పట్టె లప్పళాలు, చిక్కనా బిల్ల లోటిళ్ళు, చిందరాది అయిన శైశవ క్రీడా విహార సరణి, చెంచు కుమరులతో ఉద్దలించుకాడు. అలా ఆడుతున్నాడు చెంచు కుమరులతో. ఆయనకు పేరు పెట్టారు తిన్నడు. మంచి పేరండి. సంస్కృతంలో ధీరుడు, తెలుగులో తిన్నడు. తిన్నదనమే తిన్నడు. తిన్నగా ఉండేవాడు తిన్నడు. ఇది ఆయన పేరా భక్తి పేరా మనకు అర్థం కాదు. భక్తి కూడా తిన్నగా ఉండాలండి, వంకరగా ఉండకూడదు. తిన్నదనం అంటే సూటిగా ఉండాలి. మనసొకలా, మాటొకలా, చేతొకలా ఉంటే వంకరతనం. మూడు ఒకలాగంటే తిన్నదనం. అది తెలుసుకోవాలి ఇక్కడ. దీన్ని ఆర్జవ శక్తి అంటారు. సంస్కృతంలో రుజుత్వం అంటారు. తెలుగులో మంచి పేరు తిన్నదనము.
మనం తెలుగులో సాధారణంగా వాడే తెలుగు సంస్కృత పదాలకు కూడా తెలుగు పదాలు ఉన్నాయి, కానీ అవి చెప్తే అర్థం కావు, సంస్కృతం అర్థమయ్యే స్థితిలో మనం ఉన్నాం. అలాంటి మన తెలుగు పదజాలం ఒకటి ఉన్నది అని కృషి చేసిన వారు ఎంతమంది ఉన్నారని తెలుగు భాషలో నాకు తెలిసి ఒక్కడే కనబడ్డాడు. మనకంటూ తెలుగు పదాలను ఏరి సంస్కృత వాసన కూడా లేకుండా తెలుగువారికి కూడా ఒక పుష్టికరమైన భాష ఉన్నది అని తెలుగు పారిభాషిక పదాలని తీసుకువచ్చి ఋగ్వేదాన్ని ఆ తెలుగులో అనువదించి లలితా సహస్రనామాల్ని ఆ తెలుగు భాషలో రాసి విష్ణు సహస్రనామాలను ఆ తెలుగుతో భాషలో రాసి శాస్త్రాన్ని కూడా తెలుగు భాషలో రాయవచ్చు అంటూ ఆయుర్వేద శాస్త్రాన్ని మన్కి మిన్కు అనే పేరుతో ఆయుర్వేద శాస్త్రాన్ని కూడా ఈ తెలుగుతో రచించిన మహానుభావుడి పేరు ఆదిభట్ల నారాయణదాస్ గారు. ఎందుకంటే భాషా సాహిత్యంలో కూడా ఇజం అనే దాన్ని తీసుకొచ్చి అక్కడ కూడా కులాల వాసన అంటగట్టి భాషను అధ్యయనం చేయకుండా చేస్తున్న పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఎలాగ ఒక్కొక్కరు చేశారో కొంత తెలుసుకోవాలి. ఒకరిద్దరికైనా తెలుగు భాష మీద అభిమానం ఉన్న వాళ్ళకి పనికొస్తుంది నీ మాట చెప్పాను. గుప్పించి శీసపద్యం అంతా కూడా ఇన్ని తెలుగు ఆటలు చెప్పిన దూర్జటి గారికి నమస్కారం చేసుకుంటున్నాను. అక్కడ ఇలాంటి ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. వాళ్ళకు ఒక వయస్సు వచ్చేటప్పటికల్లా వారికి చేయవలసిన పనులు వాళ్ళకి చేస్తున్నారు. ఉపనయన సంస్కారాలు అంటారు. ఎవరి విద్యలు వాళ్ళకు ఉన్నాయండి. అందుకు ఒకరి విద్యలు జోలికి ఒకరు వెళ్లకుండా వారి పరంపరాగత విద్యాల్లో వాళ్ళు ఆరితేరేవారు. ఇప్పుడు అలా లేదు, పోటీలు అనవసరం అయ్యాయి. అందుకే ప్రతి వారికి తగ్గ విద్యలకి తగ్గ ఉపనయన సంస్కారాలు ఉండేవిట. ఈ విషయం మనకి కృష్ణ పరమాత్మ గోపాలకుడుగా బాలకుడుగా ఉన్నప్పుడు అక్కడ నందుడు మొదలైన వారు ఆ విద్యలకి తగ్గట్టుగా వాళ్ళకు సంస్కారం చేస్తారు, అది వారికి. ఇక్కడ వీరికి బోయలు కనుక వాళ్ళ విద్య మీద వాళ్ళకి గౌరవం, వాళ్ళ బ్రతుకు తెరువు మీద వాళ్ళకి గౌరవం. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటున్నాం ఇప్పుడు, దాని మీద వారికి గౌరవం. ఎలాగైతే వేద పండితుడికి వేద విద్య మీద ఎంత గౌరవం ఉంటుందో ఈ విద్యల వాళ్ళకి వాళ్ళ విద్యల మీద అంత గౌరవం ఉంటుందండి. ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ ఆ విద్య కోసం వాళ్ళకు సంస్కారాలు ఉంటే ఈ విద్య కోసం వీళ్ళకి సంస్కారాలు ఉంటాయి. అలా వీళ్ళకు సంస్కారం చేసే తండ్రి దగ్గరుండి ఈ వయస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ తండ్రులు ఒక ముహూర్తం పెట్టి వాళ్ళ దేవుడు శివుడు ఏ పేరుతో అంటే కాటిరేడు, ఆ కాటిరేని జాతర అని ఆ జాతర ఎలా జరిగేదో కూడా వర్ణించాడు. ఆ కాటిరేని జాతరలో ఆ విధంగా వాళ్ళకి తగిన సంస్కారాలు చేసి వాళ్ళకు కొన్ని నేర్పి అప్పటికే విలువిద్య కొన్ని నేర్పారు. పిల్లలకి అంత మేరకు నేర్పాలో అంతవరకు నేర్పారు. వాళ్ళ కౌమార దశలోకి వచ్చిన తర్వాత ఈ పిల్లలందరినీ కూడా తర్ఫీదు ఇచ్చి వీళ్ళని వేటకు పంపారు. మొదట కొంత శిక్షణ ఇచ్చినట్లుగా అదొక విద్య, మృగయా విద్య. వీళ్ళు వేటకు వెళ్ళారు. ఆ వెళ్ళినప్పుడు ఉత్సాహంగా వెళ్ళి అనేక రకమైన జంతువులను వేటాడుతున్నారు. పైగా తిన్నడు చాలా అద్భుతమైన నేర్పరితనం చూపిస్తున్నాడు. మెచ్చుకుంటున్నారు సాటివారు. నిజంగా ఒక రాజు కొడుకు ఈయన, అంటే బోయల రాజపుత్రుడు, దానికి తగ్గట్టుగానే ఉన్నాడు ఈయన. మనందరికి కూడా తర్వాత కూడా ఈయన నాయకుడు కాగలడు అన్నంత గొప్పగా విద్య చూపిస్తున్నాడు అంటూ తిన్నని వేటని ఇక్కడ వర్ణించాడు. చాలా ఇవన్నీ పేర్లు ఎందుకు చెప్తున్నాం, సూచన ఎందుకు ఇస్తున్నామంటే శ్రద్ధాళువులు గమనించితే ఆనాటి వేట ఎలా ఉండేది, అదొక అద్భుతమైన వ్యూహరచనగా ఉండేదన్న విషయం తెలుస్తుంది. కొంతమేరకు పెద్దనగారు కూడా మనుచరిత్రలో ఇలాంటి వర్ణనలు చేశారు. అందుకే ప్రాచీన సాహిత్యం ద్వారా అప్పటి జీవన శైలి, అప్పటి విద్యలు కొన్ని తెలుస్తాయండి ఇక్కడ. మొత్తానికి ఆ వేటకి వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఒక చోట వేటాడి చీకటి పడింది కనుక ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. ఇవి నేర్చుకోగలగాలి. ఒక పూటలో వేట అయ్యేది కాదు, కొన్ని రోజుల పాటు వెళతారు. వెళ్ళినప్పుడు ఎక్కడ విశ్రమించాలి, ఏ శబ్దం వినబడితే ఏ జాగ్రత్త పడాలి, ఏ శబ్దం బట్టి ఏ జంతువు ఎలా వస్తుందో తెలుసుకోవాలి, ఆనుపానులన్నీ నేర్పుతారు. వాటిని వాడు చూపిస్తూ రాత్రి అందరూ విశ్రాంతి తీసుకుంటున్నారు. విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో తిన్నడి కలలో ఇక్కడ బాగా తెలుసుకోవాల్సి, తిన్నడు చాలా చిన్నవాడే, కౌమార దశలోకి ప్రవేశించాడు. అంటే కౌమారము అంటే బాల్యం తర్వాత వచ్చేది కౌమారం, తర్వాత యవ్వనం. ఆ కౌమార యవ్వన సంధికాలంలో ఉన్నాడు ఆయన. అంటే అప్పటికైనా పెళ్ళి కూడా కాలేదు, ఇది కూడా తెలుసుకోవాల్సింది. పైగా ఆయనకు పెద్ద లీడర్లు గ్రూపులు ఏమీ లేవు. ఇవన్నీ ఎందుకు తెలుసుకోవాలంటే వాటన్నిటిని పెట్టి కథలు లేనిపోని పోపులు వేశారు, అందుకే చెప్తున్నా ఇక్కడ. ఆయన అలా విధంగా నిద్రపోతూ ఉంటే ఆయనకు ఆ కలలో ఒక ఆయన కనబడ్డట. ఎలా ఉన్నాడో వర్ణిస్తున్నారు. ఒడలం తెల్లని భూతిపూత. ఎందుకంటే పిల్లవాడు కనుక దేవతా స్వరూపాలు పెద్ద ఏం తెలియదు, ఆయనకి ఎలా తెలియదో మనకు కూడా అలాగే తెలియనట్టు వర్ణించాడు ఈయన. ఒడలం తెల్లని భూతిపూత తెలిసిపోతుందిగా తెలుగులోనే. ఒడలు అంటే శరీరం, శరీరంలో భూతిపూత. పులితోలు వడ్డాణము, అల్లాడు కెంజడలు,
ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబు. పరమేశ్వరుడు అరగమోట్పు కనులతో ఉంటాడట. ఎందుకంటే అంతర్ముఖ దృష్టికి సంకేతంగా అలా ఉన్నది. అది ఆత్మైక విచార నిశ్చల దృగబ్జాతంబు అచ్చయిన కచ్చడం అంశంబున. ఆ పైన ఒక చర్మం ఉత్తరీయంగా వేసుకున్నాడు. రుండమాల గల దేశస్థానవున్గ్రాలగా ఒకనొక పుర్రెల దండని వేసుకున్నాడు మెడలో. అలా ఒడయుండొక్కరుడు, ఒడయుడు అంటే ప్రభువు, ఒక ప్రభువు ఒక్కరుడు అక్కుమారు కలలో ఉజ్జత్కృపామూర్తి అయి ఇలా భస్మధారణ చేసి చర్మాంబరధారి అయి అంతర్ముఖ దృష్టి కలిగి ఉన్నాడా అన్న చూపులతో కూడినవాడి పుర్రెల దండ వేసుకున్న ఒకానొక స్వామి స్వప్నంలో కనబడ్డాడు. ఒకానొక స్వామి, ఆ ఒకానొక కూడా మనకు తెలిసిపోయింది. ఆ పిల్లవాడికి కనబడి అంటున్నాడు, బాలక ఇచ్చట శిలావటమూలంబున కొండదండ మొగలేటి ధరిన్ శైలసుతాపతి భక్తుల పాలిటి పెన్నిధి వసించు భక్తి కొలువుమి. ఆయన అన్నమాట ఇదే. ఇక్కడ కొంత దూరంలో వటవృక్షాలు కొన్ని ఉన్నాయి. ఆ వటవృక్ష వన మధ్యంలో ఒక చెట్టు కింద కొండదండ మొగలేటి ధరిన్, అక్కడ కొండ ఉంటుంది, దాని దగ్గర మొగలేరు అని ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది. దాని ఒడ్డున శివుడున్నాడు, ఆయన్ను కొలుచుకో అని చెప్పాను. అంతర్ధానమైపోయాడు అని అంతర్ధానము చేసిన తిన్నడు అదిరిపడుచు శీఘ్రంబున మేల్కని నలుదిక్కులు వెదకుచు. ఆ కల రాగానే మేల్కొన్నాడు. మేల్కొని ఎవరు నాకు స్వప్నంలో చెప్పారని చుట్టూ ఒకసారి చూసి ఇది కళ నిజమా అని ఆలోచనలో పడ్డాడు. అలా అనుకోవడం ఆలస్యం. ఆయన ఎదురుగా ఒక అడవి పంది ఆ రాత్రి కనబడిందండి. వెంటనే అడవి పంది కనబడగానే వీళ్ళని వేటగాడు ఉత్సాహం మేల్కొంది. కల విషయం మర్చిపోయాడు. ఆ అడవి పందిని ఎలాగైనా పట్టుకోవాలి. పైగా ఇప్పుడు వేటాడినప్పుడు అనేక రకం చూశాను, కానీ ఇలాంటి అడవి పందిని ఎక్కడ చూడలేదు. ఇది ప్రత్యేకమైన అడవి పంది. ఎందుకంటే ఈయన కోసం ప్రత్యేకంగా సృష్టింపబడ్డ అడవి పంది కనుక అది చూసి ఎలాగైనా దీన్ని వేటాడాలి అని దాని వెనకాల పడ్డాడు. అది మహావేగంతో పరిగెత్తడం మొదలుపెట్టింది. ఈయన మహావేగంతో వెళుతున్నాడు. అది ఈయన చూస్తుండే ఒక చోట ఆగింది కదా అని బాణం వేయబోతే మళ్ళీ పరిగెత్తింది. ఈయన బాణం గురి చూసినప్పుడల్లా దిక్కు మార్చుకుంటూ తిరుగుతోంది. దాని తెలివితేటలు దానివి. అలా తిరుగుతుంటే జవమొప్పన్ వెను వెంట నంటి తరుమన్ సంవర్ధిత శ్రాంతి నుద్దవడిన్. అలా వెనువెంట వెళుతుంటే అది ఇంకా పరిగెత్తలేక అలసిపోయినట్లుగా నిలబడేదిట. పారగలేని చందమున చెంతం జేరగా నిలిచి ఏయ విచారించిన దూటి దాటుకుని. బాణం వేద్దామనుకోగానే గురి దాటేసి తన నాశాసలం త్రిప్పి అన్ని దిక్కులు తిప్పి 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 తీసుకెళ్ళిందిట. ఇది ఎలా ఉన్నది అంటే వెనకాల బాణం ఉందా ఎవడున్నాడా అని గమనించి కూడా తన ఇచ్ఛానుసారం తిరుగుతున్నట్టు వెళ్ళింది. ఇది ఎలా ఉన్నదంటే పాస విముక్తుండగు యోగి భావన ఎదుర్ఛావృత్తి వర్చించుచున్. ఏ పాసం లేనివాడు ఇష్టానుసారం తిరుగుతాడు. అంటే వాడు ఇల్లు పట్టు ఏమి ఉండదు కనుక తిరుగుతాడు. అలా తిరుగుతుందట. ఆ సూచన ఇవ్వడంలోనే ఎంత అందంగా ఉన్నదో. అలా వెళుతూ ఉంటే ఆయన వెంట వెళుతున్నాడు. చాలా దూరం తెచ్చి ఆ పంది మాయమైపోయింది. అప్పుడు చూశాడు, ఇదేమిటి పంది ఏమిటి ఇదేమిటి అనుకున్నాడు. ఆయనకే అలసట్లేదు, మంచి యువకుడు. చుట్టూ ఆ చెట్ల మధ్యలో ఒక జువ్వి చెట్టు నీడ లోపల శివలింగం కనబడిందండి. అప్పుడు కల గుర్తొచ్చింది. ఆశ్చర్యం ఏంటంటే ఆ శివలింగం చూసిన వెంటనే, చూసిన క్షణంలోనే ఆయన మనస్సు తాదాత్మ్యాన్ని పొందింది. ఇక్కడ తెలుసుకోవాల్సిన ఒక అంశం అంటే పూర్వజన్మల నుంచి వచ్చిన ఒకానొక యోగము పండినప్పుడు అంతవరకున్న జీవితాన్ని కూడా మర్చిపోతాం మనం. ఆ యోగం పండితే తన పరిసరాలు తాను మర్చిపోయాడు. ఎన్ని శివలింగాలు చూడలేదని మనం చూసిన తర్వాత కొంతసేపు ఇంకెళ్దామా అంటాం. కానీ ఆయన శివలింగం చూసినప్పుడే ఈయన ఎలాగ ఈయనలో మార్పు వచ్చిందో వర్ణిస్తున్నాడు. సంతోషంబున కాంచె తిన్నెడు. సంతోషంతో చూశాడు శివలింగాన్ని. అంటే ఆ జీవుడి యొక్క సంస్కారం అది మేల్కొంది ఆ సమయంలో. ఆ శివుడిపై ప్రేమ, చూసిన వెంటనే ప్రేమ. ఏమంటే శాస్త్రాలు వింటాం, ప్రవచనాలు వింటాం, శివభక్తి బాగుంది, రేపటి నుంచి భక్తిగా ఉంటాను అనిపిస్తుంది. జన్మంతా అయిపోతుంది కానీ భక్తి రాదు. అలాంటిది ఏమీ తెలియని వాడికి శివుణ్ణి చూసిన వెంటనే భక్తి కలిగిందంటే దీనినే స్వాభావిక భక్తి అంటారు, సహజ భక్తి అంటారు, నైసర్గిక భక్తి అంటారు, సిద్ధభక్తి అంటారు. పూర్వపుణ్య విశేషం వల్ల ఇలాంటి భక్తి కలుగుతుంది. ఇది అవ్యాజ భక్తి, అన్కండిషన్డ్ భక్తి. అందుకని ఇంత స్తోత్రం చేశాను కనుక కోరిక నెరవేరితే భక్తుడిని అవుతారన్న కండిషన్ లేదు అక్కడ. ఈ భక్తిని ఏం వర్ణిస్తాం? ఎందుకంటే ఇంత భక్తిని వర్ణిస్తే కానీ తెన్నుడు అర్థం కాడు.
తిన్నడు అర్థమైతే కానీ కథ తిన్నగా అర్థం కాదు మనకి ఇక్కడ. అందుకే తిన్నడు ఆయన సంతోషంబును కాంచ తిన్నడు సమస్త వ్యాపకానంత వేదాంత స్థాపిత చిన్మయాంగము అవిద్యాధ్వాంత సంతాన సంక్రాంత స్వాంత నిశాంత జంతుసుఖ మార్గప్రాపక భంగరు కాంతాపాంగము దివ్యలింగము వివిక్త జేయ నిర్లింగమున్ సంతోషంబున కాంచె తిన్నడు. ఆ శివలింగం అంటే ఏంటో చెప్తున్నాడు. శివలింగం అంటే ఉపనిషత్ ప్రతిపాద్యమై సర్వవ్యాపకమైన చిత్తత్వమే శివలింగము. అది మొదటి వాక్యం యొక్క విశేషం. రెండవది అవిద్య అనే అంధకారాన్ని పటాపంచలు చేస్తూ బ్రహ్మానందాన్ని ప్రకాశింపజేసే జ్యోతిస్వరూపమే శివలింగము. అలాంటి శివలింగాన్ని చూశాడు. కాంచి రోమాంచ కంచుకోదంచి తాంగుడగుచు ఆనంద బాష్పంబులతిశయిల్ల అమ్మహాలింగమునకు సాష్టాంగనతులు చేసి ముకుళిత హస్తుడై చెరబోయి. శివలింగాన్ని చూస్తూ ఉంటేనే కళ్ళ నీళ్ళు వచ్చాయి ఆయనకి. కొంతమంది భక్తులకి భగవంతుడి గురించి వర్ణించితే కళ్ళ నీళ్ళు వస్తే ఒళ్ళు పులకిస్తుంది, గొంతు బొంగురిపోతుంది. అదే చెప్తూ ఆనంద బాష్పములతో రోమాంచమనే ఘనకంచుకము అని వర్ణిస్తూ కనుల ఆనంద బాష్పములు రాలుతూ ఉండగా హొయ్యలు మీర నడలు గల్గు సరసుని సదా కనుల జూచుచును పులక శరీరులై ఆనందపయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులన్న త్యాగయ్య. ఎన్నో పుణ్యాలుంటే గాని భగవంతుడి గురించి వినగానే కళ్ళు చెమర్చడం, ఒళ్ళు పులకించడం కలగదండి. కొంతమంది ఎన్ని విన్నా ఒకేలా ఉంటారు. పక్కవాడికి అలాంటి స్పందన కలిగితే ఏమిటి వికారం అంటారు. వాడికి కలగదు సరి కదా, ఇంకోటి కలిగితే తట్టుకోలేడు. అసలు భోగం అంటే అదండి. ఎన్ని కీర్తనలు పాడినా, ఎన్ని శాస్త్రాలు తెలిసిన స్పందనలు అందరికీ రావు, భక్తి ఉంటేనే వస్తాయి. అలాంటి వాడే మహానుభావుడు అంటారు త్యాగయ్య. అలాంటి మహానుభావుడు ఆయన గనక ఈ మాట నేను నారదుడి భక్తి సూత్రాల్లో చెప్తూ రోమాంచాశ్రుభి పులకాశ్రుభి పరస్పర లపమానా పాలయంతి పృథివీం కులాంచ అన్నాడు ఇక్కడ. పావయంతి సర్వ జగత్తుని పవిత్రం చేసేవాళ్ళు ఎవరు అంటే భగవంతుని తలంచుకుంటే ఒళ్ళు పులకించి కనులు చెమరించి ఆనందంతో తాదాత్మ్యం చెందిన ఒక భక్తుడు నడయాడితే ఆ చోటు క్షేత్రమవుతుంది, అతని ముట్టిని నీరు తీర్థమవుతుంది అని చెప్పారు. అతనికి కేవలం భగవద్ అనుభూతే తప్ప భగవంతుడి నుంచి ఇది ఆశించడు. ఇలాంటి భక్తి అర్థం కావడమే కష్టమండి. అలాంటి తిన్నడికి స్వామిని చూస్తూనే రోమాంచ కంచుక ఉదంచి తాంగుడగుచు, రోమాంచమనే ఘనకంచుకమని త్యాగయ్య రాసిన మాట ఇక్కడ అర్థమవుతుంది. ఆనంద బాష్పంబులు అతిశయిల్లా, ఆనంద బాష్పములు జాలుబారుతున్నాయి శివలింగాన్ని చూసిన వెంటనే. ఆ మహాలింగమునకు వెంటనే మహాలింగానికి సాష్టాంగ నమస్కారం చేసి మళ్ళీ లేచి రెండు చేతులు దోయులించి లింగం దగ్గరికి వెళ్ళి అలా కూర్చుండిపోయాడు. కొంతసేపు కూర్చున్నాక అంటున్నాడు, స్వామి ఒక్కడివి ఉన్నావా? ఈ అడవిలో ఒక్కడివా ఉన్నావా? అయ్యయ్యో, ఒంటరిగా ఉంటే ఏం తోస్తుంది స్వామి అన్నాడు. చూడండి, ఇక్కడ భగవత్ తత్వం తెలిసిన భక్తుడు కాదు, భగవంతుడిపై ప్రేమ కలిగిన భక్తుడిద్దరు. తత్వం తెలిసిన భక్తి ఒకటి, ప్రేమ కలిగిన భక్తి ఒకటి ఉంటుంది. అయితే తత్వం తెలిసి ప్రేమ కలిగితే అదో భక్తి, అది ఉత్కృష్టమే. అసలు ప్రేమ కలగడానికే తత్వం తెలుసుకోవాలండి. ఉట్టినే తత్వం తెలిస్తే అహంకారం వస్తుంది. కానీ తత్వం తెలిసిన తర్వాత అనుభూతి కలగాలి. అనుభూతి ఆనందానుభూతి, అదే ప్రేమ అన్నాడు ఇక్కడ. అది కలగాలి. అందుకే సాండిల్యుడు జ్ఞానం వల్ల భక్తి, భక్తి వల్ల ముక్తి అన్నాడు. మనమేమిటో భక్తి వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని తప్పన్నాడు ఆయన. దానికి కృష్ణ పరమాత్మ వచనాలే ప్రతిపాదన చేసి చూపించారండి. భగవజ్ఞానం లేదు, అహంకారం పెంచకూడదు, భగవంతుడి ప్రేమ పెంచాలి, ఆనందానుభూతినివ్వాలి. ఆనందం పేరే ప్రియం, ప్రియం పేరే ప్రేమ అని అద్భుతంగా ఆయన అన్వయించాడు. అందుకే భక్త్యా మాం అభిజానామి అభిజానంతి అన్నాడు. భక్తితోనే నన్ను తెలుసుకుంటానని స్వామి తెలియజేశాడు కదా. అలాంటి భక్తి తిరిగి వచ్చింది. దానితో శివుణ్ణి ఏదో పరతత్వం ఉపనిషత్తుల్లో ఉన్నవాడు అనకుండా నాలంటి వాడే శివుడు, ఆయనకి ఆకలిస్తుంది, ఆయన మా ఇంటికి వస్తే లోటు లేకుండా చూసుకుంటాను అనుకున్నాడు. చూడండి ఇక్కడ. అందుకు కొంతమంది అంటున్నారు, ప్రేమని పోగొట్టే జ్ఞానం కంటే జ్ఞానం లేని ప్రేమ గొప్పది అన్నారు. ఇక్కడ తెలుసుకోండి. ఇక్కడ అదే శివుడు సర్వవ్యాపకుడు, ఆయనకు ఆకలిస్తుందా? నీకు అనవసరం. ఆయనకు ఆకలిస్తుంది కానీ అన్నం పెట్టాలనుకున్నావే, ఆ ప్రేమ గొప్పది, అది భక్తి. ఎందుకంటే ఇందులో శివుడి నుంచి ఏదో ఆశించేయడం కాకుండా శివుడికి ఏదో అర్పించడం ఉంది ఇక్కడ. కనుక ఆశించే భక్తి కంటే అర్పించే భక్తి గొప్పది. కనుక అర్పణ చాలా గొప్పదండి. బహుశా ఇలాంటి అవ్యాజమైన భక్తి గురించి చెప్పే ఒకే ఒక్క మతం హిందూ మతం మాత్రమే. అంతేగాని నువ్వు ప్రార్థించనిచో నీ కోరిక నెరవేరును అనగానే మతం మారిపోయి పాపాత్ముడికి అది అర్థం కాదండి. ఇక్కడ
ఎలాగైనా నా స్వామి అనడం చిన్న విషయమా? అది కథలో తెలుసుకోవాల్సిన విషయం. నిన్ననే మీరు కథలో జాగ్రత్తగా గమనిస్తే పాముదో ఒక పద్ధతి, ఏనుగుదో ఒక పద్ధతి. ఈమె పద్ధతి ఆమెకు నచ్చలేదు, ఆమె పద్ధతి ఈమెకు నచ్చలేదు. ఇద్దరి పద్ధతులు శివుడికి నచ్చాయి. తెలుసుకోండి. ఇక్కడ అలాగని చెప్పి మీరు మారిపోండి అనలేదు. ఇక్కడ ఇద్దరి పద్ధతులు చూసి ఇద్దరిని అనుగ్రహించాడు. ఇది గమనించుకోవాల్సిన ప్రధానమైన అంశం. కనుక భేదం అనేది మన సాధనలో ఉంటుంది, కానీ ఈశ్వరుల్లో ఉండదు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పద్ధతిలో పూజిస్తారు. పద్ధతులు మనకి, పరమాత్మకు కాదు. పరమాత్మకు పద్ధతులు లేవు కదా అని మన పద్ధతి లేకుండా బ్రతకూడదు. ఇది తెలుసుకోండి. ఇక్కడ భగవంతుడు కదండి, ఆయనకేం పద్ధతి ఉంటుంది, ఆయనకి ఏమి ఉండదు అని. విషం కూడా మింగుతాడు. నువ్వు మింగి చూడు. ఆయన నొసట నిప్పు ఉంది, నీ నొసట. కనుక వాళ్ళతో పోల్చుకోకండి దయచేసి. ఇక్కడ ప్రళయకాలంలో జగత్తు మొత్తం సంవర్తాగ్నితో దగ్ధం చేస్తాడు, సర్వ జగత్తును అనుగ్రహిస్తాడు. ఈశ్వర కృత్యములు మనం అనుకరించడానికి లేదు, కానీ ఈశ్వరుడి పద్ధతులకు నమస్కారం చేయాలి, మన పద్ధతులు మనం పాటించాలి. ఇది తెలుసుకోండి. ఈ సూక్ష్మములు తెలియక వాళ్ళు ఆ పద్ధతిలో ఉంటే వాళ్ళు మతం మారిపోతారని చెప్పి ఈ పద్ధతులు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి సామాన్యంగా భగవద్భక్తి కలిగిన వారిని అర్చకులు చేసేయాలి, పూజారులు చేసేయాలని ఉద్యమించే వాళ్ళు కొన్ని విషయాలు తెలుసుకోవాలండి. ఎందుకంటే అర్చక వృత్తి, పూజారి వృత్తి అనేది ఒక వర్గం చేస్తున్నారు పద్ధతిగా నేర్చుకుని. హిందూ మతంలో అందరూ అర్చకులు గారు కదా. ఆలయాలకు వెళ్ళే రాజులు, ఆలయాలకు వెళ్ళే పెద్ద మూతుబరులు, పెద్ద వర్ణాలు వారుగా చెప్తున్న వాళ్ళందరూ అర్చకులయ్యారా? అయినా హిందువులుగానే ఉన్నారు కదా. కనుక హిందుత్వం పొందాలంటే అర్చకత్వం అక్కర్లేదు, భగవంతుడి భక్తి నేర్పాలి, భగవతత్వం నేర్పాలి. ఎందుకంటే హిందూ ధర్మంలో ఉన్న సాధకులు అందరూ యోగులు కావాలనుకుంటారు, జ్ఞానులు కావాలనుకుంటారు, సిద్ధులు కావాలనుకుంటారు, కానీ అర్చకులు కావాలని ఎవరు అనుకోరు కదా. తెలుసుకోండి. ఆ మాటకు వస్తే అగ్రవర్ణంలో ఉన్న వాళ్ళందరూ అర్చకులు అయ్యారా? అర్చకుడు చేసే పని ఆవరణలో పుట్టిన ఇతరులు కూడా చేయరు లోపలికి వెళ్ళి, వాళ్ళ నియమాలు వాళ్ళవే. కనుక ఇవేవి అర్థం చేసుకోకుండా ఏవో రెవల్యూషన్స్ తీసుకొస్తామని చెప్పి సనాతన ధర్మాన్ని క్షోభ పెడితే దీని అసలు స్వరూపం పోతుంది. పెద్దల దగ్గర మఠం వేసుకుని ఎలా చేయాలో నేర్చుకోవాలండి. వాళ్ళకి భక్తి నేర్పాలి, భగవత్ స్తోత్రములు నేర్పాలి, చక్కటి జీవన విధానం నేర్పాలి. వారి పద్ధతులు చెడిపోకుండా వారిని కాపాడాలి. ఇది తెలుసుకోవాల్సింది, అది గమనించవలసిన విషయములు. అందుకే ఎవరి పద్ధతులు వారివే. పాము పద్ధతి పాముదే, ఏనుగు పద్ధతి ఏనుగుదే. ఆమెకు పువ్వులు కొమ్మలు వేస్తే ఆమె పూజ, రత్నాలు వేస్తే ఈమె పూజ. ఈమె రత్నాలు ఆమెకు రాళ్ళు, ఆమె పువ్వులు పత్రాలు ఈమెకు ముళ్ళు. వాళ్ళ పద్ధతి ఒకరికొకరు పడదు, కానీ ఇద్దరు శివుడికి పడ్డారు. ఇది ఆలోచించుకోవాల్సింది. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే కథకు కూడా అది పునాది. మొత్తానికి ఈయన శివుడితో ఎలా మాట్లాడుతున్నాడో చూడాలి. ఒక పండితుడు కూర్చుని మాట్లాడుతున్నాడు మాట్లాడలేదు. శివుడితో ఎలా మాట్లాడుతుంటే ఓ స్వామి, ఆ తీరు ఎలా ఉంటుంది, ఓ స్వామి అన్నట్టే. పద్యం అలా ఎత్తుకోవడం మా తెలుగు కవులకు తెలిసింది. ఓ స్వామి, ఇటువంటి కొండదరిలో ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడి కుట్ర నట్టడవిలో. ఆ పదాలు ఎంత చక్కగా వేసారు. ఇటువంటి కొండదరిలో, ఇలాంటి కొండ పక్కన ఒంటిన్ పులుల్ సింగముల్ గాసింపెట్టెడి కుట్ర నట్టడవిలో కల్ జువ్వి క్రీనీడ ఏ ఆసన్ కట్టితి వేటుగడ్డనిలు. ఇలాంటి చోట, ఎవరూ లేని చోట, పులులు సింహాలు తిరిగే చోట ఏ ఆశతో ఇల్లు కట్టేవయ్యా? ఏటి గడ్డ ఇల్లు, ఏటి ఒడ్డున ఇల్లు ఎలా కట్టుకున్నావయ్యా? నీ వాకున్నచో కూడి నీళ్లు ఏ చుట్టంబులు తెచ్చి పెట్టెదరు. నీకు ఆకలిస్తే ఏ చుట్టం తెస్తాడయ్యా కూడు నీరు? నీకెందుటికే లింగమా, నీకెందుకు ఇక్కడున్నావు? నువ్వు మా ఊరొచ్చి, ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు, మా ఊరొచ్చి, అక్కడ నీకు కావలసినవి ఉంటాయి. పైగా నేను పూనుకుంటాను, మా వాళ్ళందరూ జాగ్రత్త పడతారు. నీకోసం మేము అడవుల్లో తిరిగి మంచి మంచి మాంసాలు తెస్తాం. అంటే వాళ్ళు ఏం తింటారో అదేనండి. ఇక్కడ అమాయక భక్తి, వాళ్ళు ఏం తింటారో అదేని తెలుసుకుని మనం మాంసాలు పట్టుకెళ్ళి కాశీ విశ్వనాథ పెడదామంటే తప్పు మళ్ళీ. ఎందుకంటే నీకు తెలిసిన అహంకారం, వీడికి తెలియని అమాయకత్వం, రెండింటికి తేడా. ఇక్కడ అమాయకంగా తనలాంటి వాడే శివుడు అనుకున్నాడు. అది యశోద అనుకోలేదు. ఈ పిల్లాడు నేను కట్టేస్తే కట్టబడతాడు, కొడితే ఏడుస్తాడు అనుకుంది. పరతత్వమేనా? అలా అనుకునే భక్తి ఆమెది, దానికి అనుగ్రహించాడు పరమాత్మ. అందుకే కొండల కానలం తిరిగి క్రొవ్విన పందుల లేళ్ల దుప్పులను చెండిన పెక్కు చందముల చిన్నక పెద్దక కారు కమ్మగా వండుదురు. నిన్ను అక్కడ తీసుకొస్తే మేము మంచి మాంసాలు పెడతాం. అడవి పంది మాంసాలు, లేడి మాంసాలు, లేళ్ల మాంసాలు, దుప్పి మాంసాలు, ఇలా రకరకాలు పెడదాం. అలా వండేవాళ్ళు ఉన్నారు, చాలా గొప్పగా వండుతారు సుమా. ఓ లింగమా. అంతేకాదు, మంచి బియ్యాలు దొరుకుతాయి మా దగ్గర. ఎన్ని రకాల ధాన్యాలు దొరికేవో మన వేదం వర్ణించేదండి.
ఒక ఆయన చెప్పాడు 1400 వెరైటీస్ ఆఫ్ ధాన్యాలు ఉన్నాయట. మనకు తెలియదు. మన సత్తువుని పీకేసే వైట్ రైస్ తప్ప మనకు తెలియదు. ఎన్ని రకాలు వర్ణించారో ఇందులో పద్యంలో చెప్తున్నాడు. ఓ లింగమా, నిన్ను ఇవ్వరి ప్రాలును, ఒడిపిళ్ళు, కునుకు ప్రాలును, వెదురుం ప్రాలును, సవరపు మెకముల పాలును. ప్రాలు అంటే బియ్యం. ఇన్ని రకాల బియ్యంతో మంచి జంతువుల పాడితో కలికి అచ్చట నీకు పాయసమునుకును. పాయసం వండి పెడతాం సుమా. ఇక తేనెలు మా దగ్గర చాలా దొరుకుతాయి. పుట్ట తేనెయ, పెరతేనె, పుట్ట జున్ను దొర్ర తేనెయ కలవు అందు తోచి తోచి, అలాంటివన్నీ తీసుకొచ్చి నీకు ఇస్తాను. ఆ తేనెలు పెట్టి ఇస్తాను. పళ్ళు కూడా మా దగ్గర బాగా దొరుకుతాయి. నేరేడు పండులు, నెలయుట్టి పండులు, కొండమామిడి పండ్లు, దొండ పండ్లు, బాల పండులు, నెమ్మి పండులు, బరివంక పండులు, చిటిముటి పండ్లు, కలివి పండులు, తొడివంద పండ్లు, దుమ్మికి పండ్లు, జాన పండలు, గంగరేగు పండ్లు, వెలగు పండులు, పుల్ల వెలగు పండులు, మవి పండ్లు, అంకెన పండ్లు, బలున పండ్లు, బీర పండ్లును, పిచ్చుక బీర పండ్లు, కొమ్మి పండ్లు, ఈత పండ్లును, గొంజి పండ్లు, మేడి పండ్లును మొదలుగా కూడి మాడి చెంచెతలు తెత్తు రిత్తు విచ్చేయుమయ్యా. మా చెంచెతలు తీసుకొచ్చిస్తారు ఆ పళ్ళన్నీ కూడా. ఎన్ని రకాల ఆశలు చూపిస్తున్నాడు. అసలు ఏమీ లేకపోతే ఏం తోస్తుందయ్యా? కొంతమంది అంటున్నారు ఎవ్వరూ పలకరించే వాళ్ళు లేకపోతే ప్రశాంతంగా ఉండొచ్చని. కొన్నాళ్ళకు పిచ్చి పట్టి మానసిక రోగి అవుతాం. ఎక్కువ మంది గుమికూడారు అనుకోండి, మరో రోగి అవుతాం. అందుకే రెండు చికాకే. ఎక్కువ మంది కూడినా చికాకే, ఎవరు కూడకపోయినా చికాకే. కనుక సత్సంగం అన్నిటికంటే మంచిది అంటారు. ఆ 10 మందితో కలిసి హాయిగా కుటుంబం వీటన్నిటిలో ఉండే ఉత్సాహం వేరండి. ఒక్కడ ఉన్న ఏం తోస్తుందయ్యా? ఇల్లో ముంగిలియో, అనుంగు చెలులో, ఈడైన చుట్టంబులో, ఇల్లాలో కొడుకో తరింపవశమే ఏ పొడు ముల్లేక. ఏ అనుబంధాలు లేకపోతే ఎవరైనా తరిస్తారో చెప్పు? మా ఊరు వచ్చామనుకో అందరూ ఉన్నారు, అందరికి చుట్టాలు అయిపోతారు, అందరూ నీకు మిత్రులు అయిపోతారు. రా మా పల్లెన్ కోరిన వెళ్ళను కలవు తెప్పల్గాగా నీకిచ్చేదన్, అన్నీ నీకే ఇస్తాను. ఎంత అర్పణ బుద్ధి చూడండి. స్వామిని చూడగానే నీ మొక్కు తీరుస్తావా లేదా అనకుండా నీకేం కావాలనేది ఇస్తాను రా అన్నాడు. ఇందులో భగవంతుడు ఆ అమాయకత్వాన్ని చూస్తున్నాడు అనుకుంటాం, ఆ అర్పణ బుద్ధిని చూస్తున్నాడు ఇక్కడ. అదే అవ్యాజ భక్తి. అవ్యాజ భక్తి అది 10 రోజులు మొక్కుకున్నానండి, నెరవేరింది, అప్పటి నుంచి వెళ్ళడం మొదలెట్టానండి అంటే ఇది కండిషన్డ్ భక్తి. వ్యాజ భక్తి, అవ్యాజ భక్తి ఇది. ఈ అవ్యాజ భక్తికి నిలువెత్తు రూపం ఈ మహానుభావుడు తిన్నడు. ఇలా చెప్తూ ఉంటే పైగా ఏంటి స్వామి కదలట్లేదు, నువ్వు రావా? నన్ను మన్నించెదవేని నీవిప్పుడు నా వెంట రాకుండినన్. ఒకవేళ రాలేదనుకో నా దారి నేను పోతాను అనకుండా, ఒకవేళ నువ్వు రాకపోతే ఏమో నువ్వు కొత్తగా చెప్పగానే వెంటనే వచ్చి ఇవ్వడానికి నువ్వు మొహమాట ఉందేమో, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడే ఉంటానన్నాడు. అది గొప్ప విషయం ఇక్కడ. అందుకే రాకుండినన్ నిన్నునే బాసి చనంగనోప ఇచట నీతోడిదే లోకమై మనువాడన్ కనువాడ నీ కరుణ. ఏం మాటలు! నీతోడిదే లోకమే భక్తి అంటే అది భగవంతుడితో లోకమే భక్తి. మనకు చాలా లోకాలు ఉన్నాయి. ఆగ్ర భగవంతుడు పూజ చేస్తున్నప్పుడు ఆ లోకమే మనస్సులోకి వస్తుంది మనకి. కానీ భగవంతుడే లోకమయ్యే స్థితి అంత గొప్పగా ఉంటుందండి. సారూప్యం తవ పూజనే శివమహాదేవేతి సంకీర్తనే సాలోక్యం అన్నట్టుగా భగవంతుడే లోకమైపోవాలి. లోకం అయిపోయింది దీనికి. ఈయన ఉపన్యాసాలు వినకుండా కలిగింది దీనికి భక్తి. కనుక నీతోడిదే లోకమై మనువాడన్ కనువాడ నీ కరుణ. నీతోడిదే లోకంతో ఉంటాను, నీ దయ పొందుతాను, నువ్వు వచ్చే వరకు ఇక్కడ ఉంటాను. నీ మౌనంబు చిత్తంబు వచ్చినచో మానుదు గాని. ఇప్పుడు మౌనంగా ఉన్నా సమాధానం చెప్పట్లేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు మౌనం వదులు. నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం? నిన్నిప్పుడు కస్తింబెట్ట నాకేటికిన్. ఇవన్నీ తెలుగు మాట్లాడు. కస్తింబెట్ట, నిన్ను ఇబ్బంది పెట్టడం నాకెందుకు చెప్పు? కనుక నిన్ను మరి ఇబ్బంది పెట్టను, రమ్మని బలవంత పెట్టను. నువ్వే లోకంగా ఇక్కడ ఉంటాను. నువ్వు ఇష్టం వచ్చినప్పుడు రా, రాకపోయినా ఏమన్నా నేనుంటాను నీకోసం ఇక్కడ, నిన్ను చూసుకుంటాను అని ఆ మహాదేవుని ఉడుమూరికి రమ్మను ప్రార్థించినా పలుకకుండినా. ఈయనెంత పిలుస్తున్నా ఆయన పలకలేదు. అప్పుడు సరే ఆయన అక్కడ మఠం వేసుకుని ఆ శివలింగాన్ని అలా చూస్తూ ఉన్నట్టండి. ఆ ఏకాగ్రత కుదరడం ఎంత కష్టం అండి. 2 నిమిషాలు జపానికి కూర్చుని 200 సార్లు కళ్ళు తెరుస్తాం, అవునా లేదా? ఆ ఏకాగ్రత కుదరడం మహా కష్టం. ఆ శివలింగంని అలాగే చూస్తున్నట్టు. ఒక మూర్తిని కానీ నిశ్చలంగా చూస్తే అది త్రోటక ధ్యానమునకు సిద్ధినిస్తుందండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ లింగాన్ని ఎలా చూస్తున్నాడు అంటే ప్రేమగా చూస్తున్నాడు ఆయన.
ఏకాగ్రత ఒక్కటే సరిపోదండి, ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ అన్నిటికంటే గొప్పది. కానీ యోగముల కంటే, కర్మల కంటే, తపస్సుల కంటే, జ్ఞానాల కంటే, జపాల కంటే నేనున్నానన్న నమ్మకంతో నాపైన ప్రేమ చూపిస్తాడే అదే నాకు ఇష్టమని శివుడే చెప్పాడు. తెలుసా మీకు? న కర్మణ న తపస న జపై న సమాధిభి శ్రద్ధా మయ్యస్తి చేత్పుంసాం ఏనకేనాపి హేతున వశ్యస్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్య ఏవత అని శివపురాణంలో అమ్మవారికి ఆయనే చెప్తున్నాడు. ఇక్కడ నా కర్మణ, నేను పెద్ద పెద్ద కర్మలు, యజ్ఞయాగాలు, మండల దీక్షలు వీడు దొరకను. నా తపస, తపస్సులు దొరకను. నా జపై, జపాలకు దొరకను. నా సమాధిభి, ధ్యాన సమాధి దొరకను. ఏదో కారణం చేత నాపై శ్రద్ధ కలిగి ఉంటే అలాంటి భక్తుడు నన్ను చూడగలడు, నన్ను లొంగదీసుకోగలడు, నన్ను ముట్టుకోగలడు, నాతో మాట్లాడగలడు అని చెప్పాడు. వశ్యస్పృశ్యశ్చ దృశ్యశ్చ పూజ్య సంభాష్యేవచ. ఇది శివుడిచ్చిన మాట, మనం నిలబెట్టుకోవాలిగా. వశ్య లొంగిపోతాను, దృశ్య కనబడతాను, స్పృశ్య వాడు నన్ను తాకవచ్చు, పూజ్య వాడు పూజను పొందుతాను, సంభాష్యేవచ వాడితో మాట్లాడతాను నేను అని చెప్పాడే. ఏదుంటే శ్రద్ధ. అందుకే ఎన్నైనా ఇస్తాడు కానీ అది ఇవ్వడండి భగవంతుడు. అది ఇచ్చాడే ముక్తి గ్యారంటీ. అందుకే అనేక మంది ఆధ్యాత్మికవాదులు 100 మంది ఉంటే 99.9 మందికి కలడో లేడు అనే డౌటే. ఎవడో ఒక్కడికి మాత్రమే కలడం బోధి కలండు గాలి అని కలడు అని ఫర్మనెస్ ఉంటుందండి. మిగిలిన వారికి ఉన్నాడా లేడా అనే డౌట్. అందుకే సాధనలు కూడా అలాగే ఉన్నాయి. ఇది రావడం చాలా కష్టం ఈ భక్తి. అది రాలేదు కనుక అసలు ఇది అక్కర్లేదు అనొద్దు, కర్మ అక్కర్లేదు, తపస్సు అక్కర్లేదు, అన్నీ మానేశాను అనొద్దు. దానికోసం ఇవన్నీ చేయాలి, దానితో ఇవన్నీ చేయాలి. అంటే జపము తపము కూడా శ్రద్ధతో చేయమన్నారు కానీ జపాలు బానిమనలేదండి. చెయ్యగా పాపం పోయి శ్రద్ధ ఎప్పటికైనా కలుగుతుంది. కనుక శ్రద్ధే అన్నిటికంటే గొప్పది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. భగవానుడు చెప్పాడు ఆ మాటనే. జ్ఞానం అంటే అనుభవం. శ్రద్ధతో కూడిన అర్పణ రూపమైన అవ్యాజ భక్తిని పరాభక్తి అంటారు. అదే నైష్ఠికీ భక్తి అంటారు. అవ్యాజ, పర, నైష్ఠికి, అఖండ ఇన్ని పేర్లు దానికి చెప్పారండి ఇక్కడ. దాని పేరు ఏకభక్తి విశిష్టతే. అది ఉత్తమ ఉత్కృష్ట భక్తి. దీన్ని సిద్ధభక్తి అంటారు. అనేక జన్మల సాధన వల్ల ఒక్కసారే కొందరు ఉద్బుద్ధమవుతుంది. ఈ జన్మలో సాధన బాగా చేస్తే జన్మ చివరి లోపలైనా కొందరు కలుగుతుంది. అందుకే సాధన భక్తికి ఫలితం ఈ సిద్ధభక్తి. ఆ భక్తి సహజంగా కలిగింది. కలగడం చేత స్వామిని చూసి ఎలా అయిపోయాడంటే అందులోని తాదాత్మ్యం చెందిపోయాడు. ఆ తాదాత్మ్యంతో అలా ఉండిపోయాడు. మహాత్ముడు ధ్యాన సమాధిలో కొంతసేపు ఉంటారట. ఏ సాధన చేసాడండి ఈయన సమాధి స్థితిని పొందాడు? స్వామిని చూస్తూ అలా ఉండిపోయాడు. ఎలాగంటే సంపెగ తావి భృంగిన భృంగంబు తెరంగున ఉన్న అవసరంబున అన్నారు. తుమ్మిది ఎక్కడికి తిరిగినా మకరందం తీసుకొచ్చేస్తుందట. కానీ సంపెంగలోకి వెళితే మాత్రం అక్కడే ఉండిపోతుంది. ఆ వాసనకి ఆ మకరందం పానం చేస్తూ మై మర్చిపోయి అక్కడే ఉండి అక్కడ చచ్చిపోతుంది గారు, బయటికి రాదుట. అలాగా ఈయన అంటుకుపోయాడు శివుడితో. ఏం ఉపమానం చెప్పాడు. అలా ఉంటే ఈ లోపల అక్కడ తెలతెలవారింది. వాళ్ళందరూ వేరే చోట పడుకున్నారు ఈయనతో వచ్చిన వారు. వాళ్ళు లేచి ఏంటి ఈయన మన తిన్నుడు కనబడలేదు, మన రాజుగారి కొడుకు యువరాజు ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అంటూ వెతుక్కుంటూ వచ్చారు. అందులో ఈయన వెళ్ళిన జాడ, పంది వెళ్ళిన జాడ కనబడ్డాయి. అడుగుజాడలు పట్టుకుంటూ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈయన కనబడ్డాడు. ఈయన మాత్రం అలాగే ఉన్నాడు ధ్యాన సమాధి స్థితిలో లాగా. కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరిచే సమాధిలో ఉన్నాడండి. కళ్ళు మూస్తే సమాధి, కళ్ళు తెరిస్తే ప్రపంచం అంటే ఏం మాట అండి. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా శివుడే ఉండే స్థితి వర్ణనకు అందుతుందా? ఆయన చూసి వెళ్ళి, అన్నా ఏమిటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు? ఆ పంది ఎక్కడికి వెళ్ళిపోయింది, నీకేమయ్యిందో అని మేము కంగారు పడిపోయాం. అన్నా నిన్నెలయించి తెచ్చిన వరాహము ఎందుబోయను? నిన్ను చూస్తుంటే మాకు ఆశ్చర్యం వేస్తుంది. నీ పక్కనొచ్చి మేము పిలుస్తున్నా మా వైపు చూడట్లేదేమిటి? అదేదో రాయి వైపు చూస్తూ ఉన్నాం, పైగా కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి. ఓహో శివలింగం చూస్తున్నావా అన్నారు ఇక్కడ. అంటే వీళ్ళకి శివలింగం జ్ఞానం ఉంది. అందుకే ఏమిటది? వడిన్ కన్నీరు కారంగా ఏమన్నన్ పల్కవదేమి కారణము? మేము ఏది పలకరిస్తున్నా మాట్లాడుతున్నా జవాబు చెప్పడం లేదు. కళ్ళ నీళ్లు కారుతూ అలా చూస్తూ ఉన్నావు. ఏమైంది నీకు? ఆ పరిగెత్తొచ్చే ఏమైనా సోకిందా? వేటాడంగా ఏతించి ఇట్లున్నన్ తల్లియు తండ్రియున్ మరుగరే యుల్లంబులు అక్కట. నీకు ఇలా మారిపోతే నీ తల్లి తండ్రి బాధపడరా? పద ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్తూ నువ్వు కానీ ఇంటికి తీసుకెళ్ళలేదనుకో రాజుగారు మమ్మల్ని దండిస్తారు రా అన్నారు. అయినా సమాధానం చెప్పలేదు. అప్పుడు అంటున్నారు, ఓ తండ్రి నిన్ను డించిపో మనసు మా కుక్కింత రానేర్చునే.
నిన్ను వదిలిపెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవాలంటే మా మనసు వస్తుందా చెప్పు? మీ తోబుట్టులు తల్లిదండ్రులు చెలుల్ మీరెల్లయే తేరగా మా తిన్నెండు ఇప్పుడెందుబోయెననెనన్ మా ప్రాణములు పోవే. మీరందరూ వచ్చారు, మా తిన్నడు ఎక్కడికి పోయాయంటే మా ప్రాణాలు పోవా. ఎందుకంటే అసలే రాజపుత్రుడు నువ్వు, రాజదండన వస్తుంది. రావే తిట్టింపక పల్లెలోన మమ్ము తేవే వన్నియున్ వాసయన్, మమ్మల్ని తిట్టించకుండా రావయ్యా అని ఎంత చెప్పినా ఆయన పలకలేదు. ఆ పలకకుండా ఎలా ఉండిపోయాడంటే కొంతసేపటికి ఎట్టకేలకు శివలింగ సంగతాభంగుర హృదయాంతరంగుండుకు శబర పుంగపుండు కృపాపంగుండై చిరునవ్వు నవ్వి ఆ వనచరుల కిట్లనియే. ఆ శివలింగంపై మనస్సు పెట్టినవాడు వీళ్ళు కుదిపి కదిపి మాట్లాడుతుంటే ఎలాగోలా కష్టపడి చూపి వీళ్ళ వైపు తిప్పి ఒక్క మాట చెప్తున్నాను వినండి అన్నాడు. ఏమిటంటే, ఈ లింగములో ప్రాణము కాలము కడదాకా నా ప్రాణాన్ని ఈ లింగాన్ని కట్టేశాను అన్నాడు. ఎలా అంటే, ఓడకట్టిన దూలంబై లంకెనుండ చేసితి. ఓడలో ఒక పెద్ద రాతిని కర్రని పెట్టి దానికి లంగరు కడతారు, అది అలా నిశ్చలంగా ఉండిపోతుంది. అది ఎలా కడతారో నా ప్రాణాన్ని శివలింగానికి అలా కట్టేశాను అన్నాడు. ఇక్కడ ఏమి చెప్పాడు? నా ప్రాణం ఈయనతో ఉంది. అందుకే ఈ లింగములో ప్రాణము కాలము కడదాక ఓడకట్టిన దూలంబై లంకెనుండ చేసితి ఎలా దుందుడుకు పల్లికేగుడు మీరల్. నన్ను ఎందుకు మీరు అనవసరంగా చికాకు పెడతారు? మీరు వెళ్ళిపోండి పల్లికి. నేను రానని పంతం పెట్టలేదయ్యా, అన్నీ ఒడిచిపెట్టి ఎక్కడికి వచ్చాను అని మాట్లాడట్లే. నా వెంట ఇతడు వచ్చిన నే వచ్చేద మిమ్ముగూడి. ఈయనొస్తే నేను వస్తా, లేదా ఏ వంక అభవుడుండెనా ఆ వంకని తోడు నీడయ్యి వసయింతున్. ఈయనొస్తే నేను వస్తా, ఈయన రాకపోతే ఈయన ఎక్కడుంటే అక్కడుంటా. నేను ఇక్కడుండను, ఇక్కడి నుంచి అడవులకు వెళ్ళిపోయాడు అనుకో, నేను అడవులకు వస్తాను. ఆయన బలవంత పెట్టను, ఆయన ఎక్కడుంటే అక్కడుంటా. అంటే దీనిని అనుకూలాచరణం అంటారండి. భక్తిలో భక్తి శాస్త్రం దగ్గర పెట్టుకుని తినడు కదా చూస్తే వ్యాఖ్యానించడం చాలా ఉన్నది. తత్సుఖ సుఖిత్వం. తత్సుఖ సుఖిత్వం అంటే భగవంతుడు సుఖంగా ఉంటే చాలు, అదే మనకు సుఖం అనుకోవడం తత్సుఖ సుఖిత్వం. అందుకే నా సుఖం కోసం భగవంతుడిని తీసుకొస్తాననకుండా ఆయనకి ఏది సుఖమో అదే. ఈ భక్తి గోపికల్లో కనబడుతుంది. అసలు భక్తి అంటేనే ఇదండి, తత్సుఖ సుఖిత్వం. కనుక ఆయన వస్తే నేను వస్తాను, ఆయన రాకపోతే ఆయన ఎక్కడుంటే అక్కడ నేను ఉంటాను. అది భక్తి అంటే. ఎందుకంటారా, నీకు అక్కడ తల్లిదండ్రులు ఉన్నారు, చుట్టాలున్నారు, అన్నదమ్ములున్నారు, అప్పచెల్లెళ్ళున్నారు. అదంతా ఈయన చూడనంత వరకు, ఈయన్ని చూశాక నాకు అన్నీ ఈయనే. త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుచ్చ సఖా త్వమేవ. నాకున్ చుట్టము తల్లిదండ్రులు చెలుల్ నాథుండు ఈ దైవమే. ఏమి మాట అండి! స్తోత్రాలు మనము అంటుంటాం. గీతా ప్రెస్ గోరఖ్పూర్ వారు గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్సో ప్రింట్ చేస్తే మనం కూడా త్వమేవ మాతా చ పితా త్వమేవ చదివినంత భావం ఉంటుందా? ఆయనకి తెలుసు, వీడు చదువుతున్నాడు కానీ లోపల లేదండి. ఈయన అంటున్నాడు, నాకున్ చుట్టము తల్లిదండ్రులు చెలుల్ నాథుండు ఈ దైవమే. నేను ఇక్కడున్నాను కదా అని మీరందరూ ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు సుమా. నేను భక్తుడినంత మాత్రం మీరందరూ నాతో ఉండాలని లేదు. మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. మీకిచ్చో పని లేదు కస్తి పడగా. కస్తి మళ్ళీ ఇందాక వాడిందే, నేను కస్తిం బెట్ట నాకేటికినని. మీకిచ్చో పని లేదు కస్తి పడగా. మీరు ఇక్కడుండి కష్టపడక్కర్లేదు, మీ పల్లెకుని పండు. నన్ను బలవంతంగా తీసుకెళ్ళాలని ప్రయత్నించారా? కారాకూరంబులు చేసినను కదలినే రాను. కారాకూరం అనే మాట వాడి ఇక్కడ. కారాకూరంబులు చేసినను కదిలినే రాను. మీరు ఇక్కడ ఏవో మాటలు చెప్పి నన్ను బలవంత పెట్టినా నేను ఇక్కడి నుంచి కదిలి రాను, నే రాను. రాక ఏం చేస్తాను? ఇంకా బలవంత పెడితే ఇచ్చటను ప్రాణముల్ పోకార్తు తుది నాదు వేలుపునకై. ఇంకా ఇబ్బంది పెడితే నా స్వామి కోసం ప్రాణాలు అర్పిస్తాను. బొంకన్ నిజం వింతయున్. నా అబద్ధమాడట్లేదు సుమా, నిజం చెప్తున్నాను అని చెప్పి మళ్ళీ చూపు శివుడు తిప్పాడు. ఇంకా వాళ్ళ మాటలు దాన్ని వినిపించుకోడు, మరి చెప్పడు. ఇది ఒకటే మాట. అందుకే అని శివు క్రమ్మర తిన్నెడు మనమున నిలుపుకొని తనువు మరచిన బుద్ధిన్. ఇది రావడం మహాకష్టం. ఈ మాట అంబరీషోపాఖ్యానంలో విష్ణువు చెప్తాడు. తనువు మనువు విడచి తనయుల చుట్టాల నాలి విడిచి సంపదాలి విడిచి అన్యమెరుగునట్టివాడు ఎవడైతే ఉంటాడో వాని విడువను ఎట్టివారినైనా అని స్వామి చెప్పాడు ఇక్కడ. అది భక్తి. అనన్య భక్తి అనే మాటకి ఇది ఉదాహరణ. ఇది కాక అందరూ ఏమంటే అనన్య భక్తి అంటే ఈ దేవుణ్ణి తప్ప ఇంకో దేవుణ్ణి పూజించడం కాదు, భగవంతుడు తప్ప మరేది పట్టని భక్తి. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కానీ ఇతరే సర్వస్వం అని మళ్ళీ అలాగే ఉండిపోయాడు. ఇంకా చేసేది లేక వనరుచు వనచరులు చనిరి వలసిన రీతిన్. వచ్చిన వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోయారు. ఈయన ఒక్కడే ఉన్నాడు. ఒక్కడే ఉండి ఇలా చూస్తూ కూర్చుంటే ఏం లాభం? ఈయనకి ఏదో పెట్టాలి.
ఎన్నాళ్ళ నుంచి ఉన్నాడు ఏమిటి అడవులో, తిన్నాడో లేదో అని ఆలోచించాడు. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడీ అడవిలోనా. అసలు పద్యంలో ఉందండి, ఇది మాటలా లేదు. అలా నడిపాడు పద్యాన్ని. ఎన్నాళ్ల నుండియో పస్తున్నాడీ అడవిలోన ఒంటి మహేశుడు. ఒంటరిగా ఉండిపోయాడు ఈయన. ఇన్నెగులు మాన్పవలదా, ఈ బాధని నేను తొలగించాలి. ఎందుకంటే ఎన్నాళ్ళు చూసుకునేవాడు లేడు, ఇప్పుడు చూసుకునేవాడు వచ్చాడుగా, ఇంకా కష్టపడినిస్తాడా లేదు. అందుకే ఇన్నెగులు మాన్పగలదా కన్నారన్ గనిన బంటు గల ఫలము. కళ్ళారా చూసుకుని బంటు దొరికాడు కనుక కష్టపడినివ్వను అని చెప్పి తిన్నండంతట దేవదేవునకు భక్తిని తృప్తి కావింప. ఆయన కడుపు నింపాలి అని నిశ్చయించుకున్నవాడి అడవిలోకి వెళ్ళి అడవిలో తిరిగి తిరిగి అక్కడ ఒక బలిసినటువంటి వరాహాన్ని, వనవరాహాన్ని చూసి దాన్ని వేటాడి కాల్చి అగ్నిలో కాల్చి దొప్పల్లో దాని మాంసం పట్టుకొని వస్తున్నాడు. ఆ వస్తున్న తీరు ఎలా ఉన్నది అనేది వర్ణిస్తున్నాడు. బొమ్మ కట్టినట్టు దూర్జటి విల్లొక చంక అంపపుది వీపున దొప్పలు కేలుదోయి. విల్లు చంకలో పెట్టుకున్నాడు, అటు ఇటు తూణీరములున్న అమ్ములు పొదులు, రెండు చేతుల్లో దొప్పలున్నాయి. ఏదో ఒక దొప్పతో కాదు, ఏదో మొక్కుబడి నైవేద్యాలు కొన్ని ఉంటాయి. రెండు కిస్మిస్ పళ్ళు పెట్టి వచ్చండి, బెల్లం పెట్టి వచ్చా, ఇలా అడిగే భక్తులు ఉంటూ ఉంటారు. కానీ దొప్పలు కేలుదోయి, రెండు చేతుల్లో దొప్పలు, ఆ దొప్పల్లో మాంసం పట్టుకున్నాడు. దొప్పలు కేలుదోయి, చేతులు ఖాళీలు. ఖాళీ అయినప్పుడు అభిషేకం చేయాలి కదా, నీళ్లు పోసి భోజనం పెట్టాలి. అందుకే పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జలమొప్పగా వచ్చే. పుక్కిట్లో పట్టుకొచ్చాడు దేన్ని? కాంచనముఖి. కాంచనముఖి అంటే సువర్ణముఖరీ నది. సువర్ణముఖరీ నది జలములను నోళ్ళలో పట్టుకున్నాడు. మొత్తం బొమ్మ కడుతుందా లేదా? విల్లొక చంక అంపపుది వీపున దొప్పలు కేలిదోయి పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖి జలమొప్పగా వచ్చి భక్తి రాజిల్ల తదంబు మజ్జనము సేయుచు. ఆ ఎంగిల్ నీరు అభిషేకం చేసి దొప్పల నంజుడు అద్రిరాజల్లుని ఆరగింపుమనా. ఆ దొప్పల నంజుడు పెట్టి తినవయ్యా అన్నట్టు. ఎవరిని? అద్రిరాజల్లుని. పదం ఎంత జగ్గా వేశాడు. కొండలరాజు అల్లుడిని తినమన్నాడు. కొండలరాజు అల్లుడు ఎవరండి? ఇంతమంది చెప్తే ఎలా అండి? పర్వతరాజు అల్లుడు అంటే శివుడు, కొండలరాజు అల్లుడు. ఆ మాట అక్కడ వేయడం అర్థం ఏంటో తెలుసా? పదం వేయడం. కొంచెం మామగారు ఇంటికి వెళ్ళి మామగారి పోలికొచ్చిందేమో అని, అంటే కొండ కదలదు కదా, అలాగే ఈయన కదలలేదు మెదలలేదు అని చెప్పడానికి మాట వేశాడు. అద్రిరాజల్లుని ఆరగింపు మన ఆ ప్రభుడు ఊరకుండినన్. ఆయన ఊరుకున్నాడు. ఎవరి నైవేద్యం పెడితే మాత్రం ఊరుకోకుండా ఉంటాడని ఊరుకునే ఉంటాడు ఆయన, అవునా లేదా? ఊరుకోకుండా ఉన్నాడు. ఊరుకోకుండా ఉంటాడనే మన నైవేద్యాలు పెడతాం, అవునా లేదా? సరే ఈయన మాత్రం ఊరుకుంటే తట్టుకోలేపాడు. ఏంటి స్వామి తినడం లేదు అన్నాడు. ఎందుకంటే లింగం అనుకోవట్లేదండి, శివుడు అనుకుంటున్నాడు. అది తెలుసుకోవాలి కదా. కాలవో అడుగుతున్నాడు, ఏం తినట్లేదు? కాలవో క్రొవ్వవో మాడంగాలెనో చవిగావో కమ్మగావో నీకు చాలవో అలవడవో తినవేళ కరకుట్లు పార్వతీశ్వర చెప్పుమా. అడగడం. కరకుట్లు అంటే కాల్చిన ఆ మాంసపు ముక్కలు సరిగ్గా కాలలేదా, లేదా కొవ్వు సరిగ్గా లేదా, లేక మాడిపోయా ఏమిటి, లేదా రుచిగా లేవంటావా, కమ్మగా లేవా, నీకు చాలవో ఇవి సరిపోవా, అలవడవో నీకు సరిపడవా, సరిపోవా సరిపడవా, తినవేలా కరకుట్లు పార్వతీశ్వర చెప్పుమా. లేక ఆకలి వేయడం లేదా? ఆకలి కాదు, ఆకలి వేయడం లేదా? లేదా ఇచ్చేవాడు భక్తిగా ఇస్తున్నాడు లేదో డౌటా? ఆకలి కాదు, భక్తిని తేకువ కలవాడగాను తినవేల కృపన్ సాకగదే నన్నిప్పుడు రాకల పెట్టక పలాసనాసక్తుడవై తినవయ్యా, నన్ను ఇబ్బంది పెట్టకయ్యా అన్నాడు. ఇక్కడ కొంతసేపు అయ్యాక నెపమొకటి కలదే నాపై ఉపవాసముతోడ బడగిలి ఉండగా నేను తినను అని మొరాయించడానికి నేనేమైనా తప్పు చేశానా చెప్పు. పిల్లలు మొరాయించి తినరు కదా, అందుకే నువ్వు కానీ తినట్లేదు. అందుకే నెపమొకటి కలదే నాపై ఉపవాసముతోడ బడలి ఉండగా నీకే అపరాధము సేయంగది కృపతో కరకుట్టులు ఆరగింపంగదవే. తిను, నీకేమైనా అపరాధం చేశానే నేను? ఎందుకు తినవయ్యా? నీ వారగింపకుండినా జీవనమేమిటికి నాకు శివా. నువ్వు తినకపోతే నా బ్రతుకెందుకయ్యా? నీ పద రాజీవముల మీద ప్రాణములే విడుతును అటంచు వ్రాలి ఏడ్వందొడిగన్. నువ్వు తినకపోతే నాకెందుకయ్యా అని ఆ లింగం మీద వాలి ఏడ్చెట్టండి. అలా ఆ ఏడవడం ఉన్నదే అది రావాలి. అంత తేలిగ్గా వస్తుందా? మంత్రాలు తంత్రాలు వస్తాయి కానీ ఏడవడం రాదుట అని శంకరులు అన్నారు. తదపిచ నజానే విలపనం అన్నాడు మహానుభావుడు. మంత్రతంత్రాల కంటే గొప్పది అదండి. ఆ కరిగి ఏడవడమే చాలు.
ఏడ్చాడు, వ్రాలి ఏడ్వందొడగను, ఏడుస్తున్నాడు, తినవయ్యా ఎందుకు తినవయ్యా అని. అప్పుడు ఇంక ఆగలేక తిన్నని భక్తికి శివుడు ప్రసన్నుండై ఏడుపుడిపి, వెంటనే ఆ లింగం నుంచి శివుడు వచ్చి ఏడవకు నాయనా అని తలనిమిరాడు. సరగున కరకట్లన్నా తినియదలే లెమ్మన్నన్, తేవయ్యా తొందరగా తింటానన్నట్టు. వెంటనే లేచి 2 కళ్ళు తుడుచుకుని ఇస్తున్నాడు. పైగా దొప్పల్లోంచి తీసి ఇస్తున్నాడు. ఆయన తింటూ అంటున్నట్ట, చాలా బాగుందే, మంచి రుచిగా చేశావు. అందీయ శివుడు తగ ఆనందించుచు నారగించినన్, ముదమున మిన్నంది పులిందేంద్రుడు కానందిరుగుచు ఇట్లు దినదినంబున కొలువన్. ప్రతిరోజు ఈయనకు నచ్చింది, పైగా చాలా బాగా చేసేవే అన్నట్ట. పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు బాగుందన్నట్లుగా ఈయన ఏమిచ్చినా అంత ప్రేమగా తింటున్నాడు. ఇది బాగుందని రోజు ఇదే పని పెట్టుకున్నాడు ఈయన. ఇలా ఈయన వెళ్ళి మళ్ళీ మరుసటి రోజు వచ్చే లోపల అనునిత్యము ఇక్కడ నిత్య పూజ చేసుకుని శైవాచార్యుడు ఉన్నాడు. ఆ శైవాచార్యుడు వచ్చాడు పూజ చేసుకోవడానికి. ఆయన ఎలా వస్తున్నాడో చూపిస్తున్నారు. పంచాక్షరీభూత పసిత త్రిపుండ్రాంకితాంగ భాగములు స్నానార్ద్ర శిఖయు క్రమకృత గ్రంథి సూత్రవ్రాత రుద్రాక్ష భూషణంబులు శైవ భాషణములు ఆగుల్ఫలంబమానాంబు సోణంబైన దొత్రంబు ఉపవీత సూత్రములును కరగృహీతాభిషేక క్షీర సంపూర్ణ భాండంబు పుష్పకరండకములు కుండబొజ్జయు ఒకపాటు గుజ్జురూపు ఉత్తరీయంబు ధనరంగ యోగి హృదయ గోచరిని గొల్వ శివవన్ని గోచరాంకుడొకడు వచ్చే శివ బ్రాహ్మణోత్తముండు. ఆయన వచ్చినప్పుడు రూపాన్ని అంత వర్ణించాడో ఈయనొస్తున్న రూపాన్ని అంత అందంగా వర్ణించాడు. పంచాక్షరీ మంత్రంతో పవిత్రమైన భస్మరేఖల్ని ధరించినటువంటి వాడు. సువర్ణముఖరిలో స్నానం చేసి తుడుచుకున్నాక ఇంకా తడి మిగిలిపోయింది, అది శిఖ దగ్గర తెలుస్తోంది. స్నానార్ద్ర శిఖ అది. అదేవిధంగా చక్కటి సూత్రము, దానికి మంచి పద్ధతి ప్రకారంగా గుదిగుర్చిన రుద్రాక్షమాలలు వేసుకుని ఉన్నాడు. అదేవిధంగా పూజకు ఉచితమైన వస్త్రములు దాల్చి ఉన్నాడు. ఒక చేతిలో పాల కలశాన్ని పట్టుకున్నాడు, మరొక చేతిలో పువ్వులు ఇవి పట్టుకుని కొంచెం కుండ బొజ్జ, ఒకపాటి బొజ్జ ఉన్నది, కొంచెం పొట్టి రూపంతో వస్తున్నాడు మహానుభావుడు. ఎవరి దగ్గరికంటే యోగి హృదయ గోచరిని గొల్వా, యోగుల హృదయాల్లో కనబడే శివుడిని కొల్చుకోవడానికి వస్తున్నాడు. ఈయన పేరు శివగోచరుడు. పేరు తెలుసుకోండి, అది మనకు మనం ఏదో శాస్త్రుడు అని పేర్లు పెడితే సరిపోదు. ఆయన పేరు శివగోచరుడు. ఆయన వేద పద్ధతిలో ఈశ్వరుని కొడుచుకుంటున్న ఒక మహాభక్తుడు. ఈయన భక్తుడు, ఆయన భక్తుడే. కానీ ఆయన్ని గొప్ప చెప్పడం కోసం ఈయన్ని విలన్గా చిత్రించక్కర్లేదు. అదే జరిగింది పొరపాటు. ఇన్నాళ్ళు తెలుసుకోండి. కన్నప్పను గొప్ప భక్తుడిగా చూపించడం కోసమని అర్చకుడిని ఒక విలన్గా ప్రతినాయకుడి పాత్రలో చూపించి అదొక వర్గం ఇదొక వర్గం ఒక వర్గ పోరాటంలా చేసి అనేక కథలు తయారు చేశారు ఇప్పటి వరకు. మళ్ళీ తయారు చేయడానికి సిద్ధమైపోతున్నారు కూడా. ఈ సమయంలో జాగ్రత్త పడవలసిన అవసరం ఏమిటంటే, వీళ్ళకు ఒక వర్గం మీద ఉన్న అక్కసు, కసి, ద్వేషం, బ్రహ్మద్వేషం అనేది ఉందే, అది లోపల ఆపుకోలేక ఇలాంటి కథలు ఎంచుకుని వాళ్ళ కసి తీర్చుకుంటున్నారు తప్ప నిజమైన కథను తీయడం లేదు, అధ్యయనం చేయడం లేదండి. ఇది వచ్చిన బాధ. ఏది తీసినా చూసేసేవాళ్ళు మన వాళ్ళు ఎలాగో ఉన్నారు ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు. ఇలాంటి తప్పుడు కథలే మన ప్రాచీన భక్తుల కథల్లో లేనిపోనివి జనిపారు. ఇది వర్ణ వైషమ్యాల కథ కాదు, వర్గ పోరాటాల కథ కాదు, ఒక భక్తి యొక్క కథ, ఒక భక్తుడి యొక్క కథ. ఇక్కడ పూజించే భక్తుడు వాదించేవాడు కాదు. అలాగని చెప్పి ఒకప్పుడు నాస్తికుడై తర్వాత భక్తుడిగా మారిపోయాడని కూడా కన్నప్ప గురించి కల్పిత కథ ఉంది. అది అబద్ధం, తెలుసుకోండి. ఆయన ఒక సామాన్యుడైనటువంటి కౌమార దశలో ఉన్న కుర్రవాడు. శివుణ్ణి చూడగానే పూర్వజన సంస్కారంలో భక్తి కలిగింది. అంతకని ముందు నాస్తిక సభకు అధ్యక్షుడే, తర్వాత ఆస్తిక సభకు అధ్యక్షుడు కాలేదు. ఇది ముందు తెలుసుకోండి. ఇక్కడ అంటే ముందు తప్పులు అలవాటైపోయాయి కదా, ఆ బూజు దులిపి నేను ఒప్పు కదని చెప్పాల్సి వచ్చింది. లేకపోతే ఇదే తప్పేమో అనుకుని భ్రాంతి అలవాటైపోయింది మనకి ఇక్కడ. కనుక ఆయనకు అప్పటికప్పుడు శివభక్తి కలిగిన వాడు. పైగా శివుడికి ఎలా పూజిస్తే ఏం లాభం? మీరు వేదాలు చెప్పి పూజలు చేయవలసిన అదే గొప్ప పూజ, నేను ఎంగిలి మాసం ఇచ్చేది గొప్ప పూజ అని వాదించలేదు. అది కూడా తెలుసుకోండి ఇక్కడ. అలాగే ఈ పూజించేవాడికి ఎవరు ఆ పూజ చేస్తున్నారో ఆయనకు తెలియదు. ఆయన అమాయకుడు, తన పద్ధతులు తాను పూజ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇది తెలుసుకోవాలి. ఏమంటే సాధారణంగా ఒకటి ఆలోచిద్దాం. మనకు ఒక భోజనం అలవాటయ్యి చక్కగా స్నానం చేసి శుభ్రమైన పాత్రలో అన్నం వడ్డించుకుని మనకు కావాల్సిన పదార్థాలు వడ్డించుకుని శుచిగా కూర్చుని టేబుల్ మీదో నేల మీదో తింటాం మానవులేని వాళ్ళు. అది ఎవడో వచ్చి ఏవో చేతులు కూడా కడుక్కోకుండా వచ్చి దుమ్ము పట్టిన చేతులతో అన్నం అలా పడేసుకుని నోట్లో పెట్టుకుంటుంటే ఈ నాజుగ్గా నాగరికంగా తిన్నవాడికి ఏమనిపిస్తుందండి?
చెప్పండి, ఏమిటది అనిపించదు? అంత మాత్రం చేత వర్గ వైషమ్యం వర్ణద్వేషం అంటారండి ఎవడైనా? అలా ఒక పద్ధతి అలవాటైనప్పుడు ఆ పద్ధతులు పూజించాలి అని ఒక శాస్త్రం ఉన్నప్పుడు ఆ పద్ధతులు చేస్తారు. అందుకో సదాచారము, ఒక శాస్త్రనిష్ట, ఆ శాస్త్రం చెప్పిన ప్రకారం ఒక పద్ధతిగా పూజ చేయడం, దానికి తగ్గ వస్త్రధారణ, దానికి తగ్గ నియమపాలన చేస్తున్నది భగవత్ కృప కోసం. భగవత్ శక్తిని ఆ ఆలయంలో ప్రోధి చేసి, ప్రోధి చేయబడ్డ శక్తి ద్వారా లోకక్షేమం కలిగించడం కోసం కదా వాడు చేస్తున్నాడు. ఇక్కడ ఆలయంలో నియమంగా భగవంతుడిని సేవిస్తే అక్కడ శక్తి కేంద్రీకృతమై ఆలయ నియమాల ప్రకారం భగవంతుడిని పూజించాలనేది ఆలయం ఏర్పరిచిన పెద్దలే ఆగమశాస్త్రాన్ని ఏర్పరిచారు. అతని దేవుడు అని చెప్పింది వాళ్ళు, ఆ దేవుడిని ఎలా అర్చించాలో చెప్పింది వాళ్ళు. అలా అర్చించడం వల్ల ఆ పవిత్రత వల్ల, నియమపాలన వల్ల అక్కడ దివ్యశక్తి రక్షింపబడి అది సమాజాన్ని, ప్రపంచాన్ని రక్షిస్తుంది. అందుకు వాళ్ళ నియమాన్ని పాటిస్తారే తప్ప అది వైషమ్యం కాదు, అహంకారము కాదు, ద్వేషము కాదు. దాన్ని మన్నిస్తూనే దానిలా జీవించని వాళ్ళు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని పుష్పమో ఫలమో ఇచ్చి నమస్కరించి స్వామి అనుగ్రహం పొందుతున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అన్నమాచాలి వెంకటేశ్వరుడు భక్తుడే, కానీ ఆయన ఆలయంలో ప్రవేశించిపోయి వీళ్ళలాగా తాను అర్చన చేయరు, భక్తుడుగానే కొడుచుకున్నాడు. రామదాసు అంతే చేశాడు, త్యాగయ్య అంతే చేశాడు, అవునా కదండి? కనుక అక్కడ జరిగే ఆలయ అర్చనా వ్యవస్థ దాని నియమం దానిదే. కానీ వాళ్ళని మనం ఒక ప్రతినాయకుల్లా చిత్రీకరించి రెండు వర్ణ వైషమ్య, వర్గ వైషమ్యాలను చిత్రీకరించాలనుకోవడం కన్నప్ప కథకి ద్రోహం చేసినట్టు తెలుసుకోండి. ఇక్కడ ఇవి తెలియకుండా కథలు కల్పన చేసేసి వాటిలో లేనిపోని మాటలు రాసి సంప్రదాయవాదులందరూ ఇలా ఉంటారు అని ఒక దురభిప్రాయాన్ని ప్రజల్లో కలిగిస్తూ తరతరాలకు వ్యాప్తి చేస్తున్నారు. అవునా లేదా మీరే చెప్పండి. ఎందుకంటే సత్యాన్ని ఆవిష్కరించేటప్పుడు వ్యక్తిగతమైన అభిప్రాయాలు ఉండవు, ఇది తెలుసుకోండి. ఇక్కడ శాస్త్రాన్ని చెప్పడమే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలు ఉండవు, వ్యక్తుల్ని ఎత్తి చూపించడము ఉన్నది ఇక్కడ. కానీ ధర్మాన్ని ఎవడైనా వక్రీకరిస్తే ప్రశ్నించాలి గనక ప్రశ్నిస్తున్నాను తెలుసుకోండి. అసలు కథని తెలుసుకోవాలి. ఇక్కడ ఆ కన్నప్ప కథ ఎవరికి తెలియదండి అని కూర్చోవడం కాదు, అసలు కథ తెలుసుకోండి. ఇక్కడ ధూర్జటి గారు కానీ, ఉపమన్యు మహర్షి కానీ, సెక్యులార్ పెరియ పురాణం కానీ వీరందరూ కూడా కన్నప్ప కథని వర్ణించేటప్పుడు యథాతథంగా చెప్పారు. అక్కడ కన్నప్పని తగ్గించలేదు, వీరిని తగ్గించలేదు, ఇద్దరిని రెండు భక్తుల్లా చెప్పాడు. అందుకే నిన్న పాము ఏనుగుల యొక్క పూజా విధానాలకి అన్వయించుకోవాలి. అలాగని కన్నప్పకి ఇలాంటి ఒక పూజ ఉంటుందని కూడా తెలియదు అమాయకుడు. ప్రేమ తప్ప మరేమీ తెలియనివాడైనా భగవంతుడు నిష్కపడమైన ప్రేమకు లొంగిపోయాడు. అంతేగా నాకు శాస్త్రీయంగా పూజించిన అవసరం లేదు, ప్రతివాడు ఎంగిలి నీళ్ళు వేసేస్తే సరిపోతుందని అందరూ బయలుదేరనుకోండి పాపం వస్తుంది. వీడికి ఎంగిలి కాదనే జ్ఞానం ఉంది వీడికి, పాప అది తెలియదు, ఆయనకి అమాయకుడు. అది తెలుసుకోండి. ఇక్కడ అమాయకత్వం ఒకటి ఉంది, అహంకారం లేదు. ఉపాధిగతమైన పొసెసివ్నెస్తో కూడిన అహంకారం కూడా ఆయనకి లేదు. నీ గొప్ప ఏమిటయ్యా అని ప్రశ్నించండి, వీడికో గొప్ప ఉందని అర్థం, అహంకారమే కదా. ఇలాంటి సూక్ష్మాంశములు తెలుసుకోకుండా ప్రాచీన కథలపై తీర్పులు ఇవ్వరాదు. ఒక భక్తి శాస్త్రం తెలియాలి, ఆగమశాస్త్రం తెలియాలి, తెలిస్తే ఈ విషయం మాట్లాడు, లేదో నోరు మూసుకొనుట ఉత్తమము. చిత్రం ఏంటంటే ఏదైనా చేసేటప్పుడు స్టడీ చేసి చేస్తారు. ఒక మెడిసిన్ అయినా, ఒక లా అయినా ఒక చిత్రంలో చూపించాలంటే దానికి తగ్గ రూల్స్ చూసుకొని చూపిస్తారు. కానీ భగవద్ విషయాలు, పురాణ విషయాలు వచ్చేటప్పుడు మాత్రం విచ్చలవిడిగా ఏవి పరిశోధించకుండానే చేస్తున్నారండి. ఇది బాధాకరమైన విషయం. అందుకే భారతాన్ని వక్రీకరణలు చేశారు, రామాయణ వక్రీకరణలు జరిగాయి, భక్తుల కథలు కూడా వక్రీకరణలు జరిగాయి. వీళ్ళు పురాణాల జోలికి వెళ్లకుండా సామాజికమైన పనికిమాన కథలు తీసుకుంటూ బతికితే చాలా బాగుంటుందేమో అని కోరిక తెలుసుకోండి. ఇక్కడ ఎందుకంటే నేను వ్యంగ్యంగా చెప్పలేదు, మీ అందరికీ వాచ్యంగా అర్థమై ఉంటుంది. ఇక్కడ వచ్చిన శివగోచరుడు ఎలా ఉన్నాడో వర్ణించారు. వచ్చి గుడుచొచ్చి ఈశ్వరేశ్వరు నిర్మలంగా మేటికి చారికలయ్యనకట, ఇచ్చటికి ఎంగిలి పుల్లియలేల వచ్చెనొక్కో ఈ దుఃఖమెటువల నోర్చువాడా. వచ్చి అనుకుంటున్నాడు వచ్చినవాడు, లింగానికి చారికలు కట్టాయి, ఎంగిలి నీరు పడ్డ చారికలు కట్టున్నాయి. అది ఎందువల్ల కలిగిందో తెలియదు, చారికలు మాత్రం కనబడుతున్నాయి. పైగా మాంసం తీసేసిన పుల్లలు, అంటే పుల్లల్లో గుచ్చి తెచ్చాడు ఆ మాంసాన్ని, ఆ పుల్లలు కనబడ్డాయి, అక్కడ దొప్పలు పడున్నాయి. ఇవి చూసి ఇవన్నీ ఎలా వచ్చాయి ఇక్కడికి? ఎందుకంటే ఒక సదాచారం అంటే ఒకటి ఉంటుంది కదా పద్ధతి. అప్పుడు తానవన్నీ తీసి పక్కన వేసుకుని మళ్ళీ స్నానం చేసి యజ్ఞోపవీతం మార్చుకోవడం ఇత్యాది క్రియలు చేసుకుని మళ్ళీ పూజ చేసాడు. తన నియమాన్ని తాను పాటించాడు. ఇక్కడ అయినా ప్రతిరోజు ఇదే తంతు. ఏదో ఒక రోజు 2 రోజులు అయితే సరిపోయింది, ప్రతిరోజు ఇదే తంతు. ఈయనకి ఆయన కనబడలేదు, ఆయనకి ఈయన కనబడలేదు, పాము ఏనుగులాగే. అప్పుడు ఇంక శివుణ్ణే పట్టుకున్నాడు. ఈయన అంత భక్తుడు, అది
అచ్చం తిన్నడు ఎంత మంకు పట్టు పట్టాడో ఈయన అలాగే పట్టాడు. కులదైవం వని అల్కి పూసి గుడి ముర్గుల్ పెట్టి కైసేయ లోపలికి ఇట్లెంగిలి మంగళంబులకు దొప్పల్రా కథంబేమి. నేనెంత జాగ్రత్త పడి శుభ్రం చేసుకుని వెళితే ఎంగిలి మంగలైన దొప్పలు ఎలా వచ్చాయి? ఎందుకంటే అప్పుడు అరణ్య మధ్యంలో ఆలయం ఉండేది కనుక తాళాలు ఇత్యాదులు ఏవీ లేవు. దీన్ని బట్టి తెలుస్తున్నది. నిర్మలతోయ స్నపనంబొనర్చిన శరీరము ఏటికి నీరువట్టులు గట్టిన్ భవదాత్మశుద్ధికిది కూడుంగా మహాహేయముల్. నేను చక్కగా అభిషేకం చేసి భస్మధారణ చేసి చందనం లిప్తం చేసి భక్తిగా కళ్ళార చూసుకుని వెళితే ఆ లింగంపై చారికలేమిటి ఇవన్నీ కూడా? దేవా, ఈ కసుమాలము దేవుడి కేల్దోయి నీది దేహం బంటంగా వెరపయ్యడు. ఈ కసుమాలము దేవుడి కేల్దోయి అంటే చెత్తన తట్టి తోస్తున్న ఈ చెయ్యితో మళ్ళీ నిన్ను ముట్టుకోవడానికి నాకు భయం వేస్తుందయ్యా. ఎంగిలికి ఈవు ఎట్లు వచ్చితివి, నువ్వెలా వచ్చావు ఇవన్నీ చెప్పు. నేడు 7 దినములయ్యన్, ఇవాళ 7 రోజులైంది ఈ పని చేసి, 7 రోజులే. నేడు 7 దినములయ్యన్ పోడిమి చెడసాగే నీది బూటకమో ఎవ్వాడేనను చేసనో ఇది వేడద సత్యంబు చెప్పవే కరుణాబ్ధి. నువ్వేదైనా వంచన చేస్తున్నావా, లేకపోతే ఇంకెవడైనా వచ్చి చేస్తున్నాడా? నీ సఖుడో సుతుండో నీ తరుణీమణియో నిజ సేవకుండో నీవో చెప్పు. మీ ఆవిడ చేస్తుందా? మీ అబ్బాయిలు చేస్తున్నారా? లేక మీ స్నేహితులు ఎవరైనా ఉన్నారా? నీ ప్రమదగణాల్లో ఎవరైనా చేస్తున్నారా? సకలేశ శుద్ధమగుచున్న నిజాలయ సీమ రోతగా చేసిన వారు ఎవరు చేశారో చెప్పు. నీకెరుక సేయక సేయ సమర్థులెవ్వరు. నీకు తెలియకుండా ఎవడు చేయలేడుగా. అంటే అతడికి ఎలాగైతే ఇది లింగము కాదు శివుడే అని భావం ఉన్నదో ఈయనకి అదే భావం ఉందని నాకు అర్థమైపోయింది ఇక్కడ. నీకు తెలియకుండా ఎవడు చేస్తాడు అయ్యా? అందుకే నువ్వు నాకు చెప్పు. నువ్వు ఏవైనా తట్టుకుంటావులే, ఇలాంటి రోతలు ఎన్నో పట్టుకున్నావు, అందుకే వల్లకాట్లో తిరుగుతావు, పుర్రెలు దండ వేసుకుంటావు, నీకు ఓకే. కానీ నా పద్ధతికి ఇది విరుద్ధము. అది ప్రాతలు మీద కప్పిన కృపామతి నోర్చితి నీదు పొత్తునన్ ప్రాతిమయ్యన్ మెసంగితివి భక్తుడు కుంటెన పంపబోతి మైపూత యొనర్చుకొంటి శవభూతి కపాలమునన్ భుజించితి. ఈ రోతలు పెక్కులుండ విని రోయుదునే ఇక భక్తవత్సల. ఇన్ని రోతలున్నాయి చాలదు, మళ్ళీ ఈ రోతలు ఏమిటి నీకు? సరే నీకిష్టం విది కానీ నాకా పాపాత్ముని చెప్పినన్ 10 లక్షలు లేకున్నా విడుతు ప్రాణము నీకై కూడుగ్గబట్టి నీలగ్రీవా. అతడు ఎవడో నాకు చెప్పు, లేకపోతే నువ్వు చెప్పే వరకు నేను తిండి మాని ప్రాణాలు నీకు అర్పించేస్తాను. నీకై కూడు ఉగ్గబట్టి ప్రాణములు నీకెత్తును అని మఠం వేసి కూర్చున్నట్టు కథలనని నిరాహార దీక్ష మొదలెట్టాడు. అప్పుడు శాస్త్రంగా ఆరాధించిన వాడు గద్దించి అడిగితే సమాధానం చెప్పాల్సిన బాధ్యత భగవంతుడికున్నది ఇక్కడ. అందుకు భగవంతుడు ఒక్కసారి వచ్చి అంటున్నాడు శివుడు, ఠవ ఠవ పడ నీటికి మది శివగోచర నీకు నన్ను చెంచొకడు శృతి వ్యవహారేతర మతమున తవిలి మహాభక్తి కొలువ దయపుట్టుటయున్. ఎందుకయ్యా అలా గాబరపడతాం? ఒక చెంచు వచ్చాడు, అయితే చెంచులు చేసిన పూజ అంతా ఇలా చేస్తే పుచ్చుకుంటున్నాం కాదు, భక్తితో అమాయకంగా చేశాడయ్యా, అవ్యాజమైన భక్తితో చేశాడు. శృతి వ్యవహార ఇతర మతమే అంటే వేదాది శాస్త్రములకు సమ్మతం కాని పద్ధతులు చేశాడు, కానీ అమాయకమైన భక్తితో చేశాడు గనక నాకు దయ పుట్టింది. ఇది నువ్వో ఒప్పుకుంటావు, భక్తితో చేసిన పూజ భగవంతుడు స్వీకరిస్తాడు, నీకు తెలియక కాదు. అందుకే నీకు సమాధానం చెప్పడం కోసం అతని భక్తి ఎలాంటిదో నీకు చూపిస్తాను. అతడు వచ్చే సమయమైంది, అతను కనబడకుండా దాక్కో ఇక్కడ అని చెప్పాడు. ఆ కిరాతన పూజ అంగీకరించినాడ తద్భక్తి నీవును నేడు చూతుగాని నా వెనక దిక్కున కానకుండా అడగియుండుము తడయక అతడు వచ్చు. అతడు క్షణం ఆలస్యం చేయకుండా వస్తాడు, లేకపోతే నాకు ఆకలేసి వస్తుందని టైంలో వస్తాడు చూడు అని చెప్పగానే అని మోదించి హరద్విజుండొదగా. ఆ శైవ పద్ధతి ప్రకారం ఆరాధించుకునే బ్రాహ్మణోత్తముడు అంటే వేద శాస్త్ర పద్ధతి ప్రకారం జీవించేవాడిని బ్రాహ్మణుడు అంటారు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేగాని సనాతన ధర్మంలోనే ఒక ద్వేషం వీళ్ళపై కల్పించుతూ ఆ ద్వేషాన్ని చక్కగా వ్యాపింపజేసిన విదేశీయుల కుట్ర బాగా నాటుకుపోయి ఉన్న స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక వర్ణంలో ఉన్న జీవుడు తర్వాత జన్మలో ఏ వర్ణమవుతాడో తెలియదు. అది వర్ణాభిమానం ఉండదు, వర్ణ ధర్మమే ఉంటుంది తెలుసుకోండి. వర్ణధర్మాలు ఎక్కువ తక్కువ లేవు, ఒకరినొకరు గౌరవించుకోవడం ఉంటుంది. ఇది సనాతన ధర్మం యొక్క స్వరూపం. ఇవి తెలుసుకోవాలి, ఈ ద్వేషభావాలను మనం తొలగించుకోవాలి. అందుకే ఈ కథలో హరద్విజుడు అనే మాటలో
ఆ శైవాగమ పద్ధతుల ప్రకారం జీవించేటటువంటి ఆ విప్రోత్తముడు ఒదుగా దాక్కునున్నాడు. ఈ లోపల ఆయన వచ్చాడు. చెంచవ్వేళ ఏ తెంచే, రోజులాగా వచ్చాడు. అదే పోస్చర్. అక్కడ విల్లొక చంక అంపపుది వీపున దొప్పలు కేలుదోయు పుక్కిళ్ళ పవిత్ర కాంచనముఖీ జలమొప్పగ తెచ్చి ఏం చేశాడంటే, పావన నిర్మాల్యము చెప్పుగాలగొనిపోవందోచి, ఆ ముందు వేసినవన్నీ స్వామి మీద ఉన్నాయి కదా, వాటి చెప్పుగాలతో పక్క తోశాడు. గండూష జీవనసేకం వనరించి అంగిల్యుడితో అభిషేకం చేశాడు. త్రోవల్ కాచి తానేసి కాల్చిన కోలామిష ఖండములు తనకు భక్షింపంగా అందించిన 8వ రోజు మీల్స్ అండి. 7 రోజులు అయిపోయింది. 8వ రోజు తినమని ఇస్తే ఆ రోజు ఆయన తినలేదు. తినకున్న ఏమకో అని అనుమానము పొంద అభవుడు. ఎందుకు తినట్లేదా అని చూస్తుంటే ఆ శివుడు అలా ఉన్నాడు. ఆయన కంటి నుంచి నీరు కారుతున్నది. అది చూశాడు. కనుదమ్మి క్రమ్మి పొటపొట చినికన్ కన్నీరు శబరు చిత్తం బరయన్. ఆయన చిత్తం తెలుసుకోవాలని ఆ పని చేశాడు. దానితో అతడి మనస్సు కదిలిపోయింది. స్వామికి ఏదో అయ్యింది కంటికి. కొకమరి కించిత్ వికచారుణ పద్మపత్ర వీధి విగళన్ మకరంద ధారగతి తన ముకిలిత నేత్రమున బాష్పములు ఘనమైనన్. అరమొచ్చిన కళ్ళతో ఉన్నాయి. ఒక కంటిలోంచి నీరు వస్తుంది. అది చూసి అందునుకు తందెనందనుడు ఆందోళమునుంది. అప్పుడు అనుకున్నాడు, కంటినంటిన నొప్పిని పంది కరకుట్లు తినడు, ఇక సందేయమేమిటికి. ఓహో, కంటికి నొప్పి వచ్చిందని ఇవాళ తినడం లేదు. అందుకే మందు సమకూర్చదగున్, ఈయన మందు వేయాలనుకున్నాడు. పైగా అడవుల్లో ఉన్నాడు కనుక ఇలాంటి వచ్చినప్పుడు వాళ్ళు ఏ ఏ పద్ధతులు చేస్తారో చిన్నప్పటి నుంచి చూశాడు. అవన్నీ చేయడం మొదలుపెట్టాడు. కోకపొట్లం బావి కొననూది ఎత్తుచు. కోకపొట్లం, ఎంత చక్కని మాట. కోక అంటే వస్త్రం. వస్త్రాన్ని పొట్లంలా చేసి ఉప్పు నూది ఇలా చేతికి రాసి పెట్టాడు. కోకపొట్లం బావి కొననూది ఎత్తుచు కవనోష్ణ కర్భ భాగమునగాచి. ఆ చేతిని ఇలా చేతి మీద రాసి వేడెక్కేక పెట్టడం, అదొక ప్రక్రియ. నెత్తి తంగేడాకు మెత్తి తద్రసమిడి పంటి నీరున నూరి పట్టు పెట్టి తెల్ల దింటెన పువ్వు తెచ్చి తద్రసమిడి. ఆటవిక వైద్యాలు ఇవన్నీ. కలిసె పువ్వులు తెచ్చి నలచి పిడిచి పేరిన నెయ్యి పెట్టి పెరుగువత్తులు వైచి. అంతేకాదు, అప్పుడే అక్కడున్న పల్లె దగ్గరికి వెళ్ళి స్త్రీలని, అమ్మలైన స్త్రీలను బతివారి చనుబాలు తెచ్చాడు. కంట్లో అలాంటి వస్తే చనుబాలు వేయడం కూడా వైద్యం ఉంది. అది చనుబాలతో రాచి విన్న మందులు తాసరి కన్న మందులు అడిగి తెచ్చిన మందులు అడవి మందులు ఎన్ని చేసిన మానక. ఎన్ని చేసినా తగ్గలేదు. సరిగ్గా కొంతసేపటికి కన్ను తొడిబడి నెత్తురు కారుటయును. ముందు నీరు మాత్రమే కారింది, ఇప్పుడు నెత్తురు కారడం మొదలెట్టింది. ఇంకా ఏడుపు వస్తుంది దీనికి. ఏడుపు వచ్చి అనుకుంటున్నాడు, మాటి మాటికి చేసిన మందులెల్లా చెల్లబో వెళ్ళి గలిసిన చింతపండు నీట వ్రాసిన వ్రాలునై. నదిలో కలిపిన చింతపండు నీటి మీద పెట్టిన సంతకంలాగా చేసిన వైద్యం వ్యర్థమైంది అనుకున్నాడు. అప్పటి సామెతలవి. అప్పుడు ఆలోచిస్తున్నాడు, ఏం చేస్తే తగ్గుతుందా అని. ఒక మాట గుర్తొచ్చింది వెంటనే. వాళ్ళ ఊళ్ళో అనుకునేది, వేకి వెచ్చయ్యిన వెచ్చన మందులుగా అది మాను. వేడి చేస్తే వేడే మందు. ఉష్ణం ఉష్ణేని శీతలం అని సంస్కృతం అంటారు. అక్కడ అన్నమాట, వేకి వెచ్చయ్యిన వెచ్చని మందుల కాదెమాను. వెచ్చ చేస్తే వెచ్చని మందులు కనుక కంటికి కన్నే మందు అని తోచిందిట. మొట్టమొదటి ఐ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తున్నాడండి ఇక్కడ. కంటికి కన్నే మందు అని తెలుసుకున్నవాడే, కంటికింక కంటి కంటె మందు కలదే ముక్కంటికి కంటి ననుచుబోయి గదయిబోయి. ఇంకా ఆనందం దొరికిపోయింది కదా ఒక ఉపాయం అని. ఏ ఉపాయం దొరకకపోతే బాధ, ఉపాయం దొరికితే ఆనందం. కానీ ఏ కన్ను ఇస్తాడు? ఎవరినైనా నీ కన్ను ఇవ్వరా అని అడుగుతాడా, లేకపోతే జంతువు కన్ను పీకుతాడా? ఇంకా ముందు వెనక ఆలోచించకుండా తన కన్ను ఇవ్వబోయాడు. ఇవ్వబోవడం ఏంటి, ఇచ్చాడు. ఎలా ఇచ్చాడో చెప్తున్నారు. ప్రాణము పోవునో తనువు భంగమునందును నాక తూణికాబాణము జిర్రునం దిగిచి భల్లము ఖాగ్రము రక్తపద్మ దృక్కోణము చేర్చి ఒక గ్రుడ్డు వడింపెకలించి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట నమర్చనంతటన్. ఈ పద్యం చదువుతుంటే కనబడే దృశ్యం ఏ చలనచిత్రకారుడు కూడా తీయలేడండి. అంత అందంగా వర్ణించారు దుర్జటి గారు. ఆ తీసేటప్పుడు ప్రాణం పోతుందో శరీరం వికలాంగమవుతుందన్న ఆలోచన కూడా రాలేదు అతడికి. ప్రాణము పోవునో తనువు భంగమునందన నాక తూణికాబాణము జిర్రునం దిగిచి.
ఆ అమ్ముల పొదిలో ఉన్న బాణాన్ని మహావేగంగా లాగాడు, అంటే తొందరగా చికిత్స చేసేయాలని. అలాగి భల్ల ముఖాగ్రము, ఆ బాణం యొక్క కొన రక్తపద్మ దృక్కోవడము చేర్చి ఎర్రజేరులో కలిగిన తన కంటి కొన దగ్గర పెట్టి గుర్చి, అలా చేర్చి గుర్చి ఒక గ్రుడ్డు వడిని పెకలించి తీసుకొచ్చి శోణిత ద్రోణికయైన దైవత శిరోమణి కంట నమర్చే, రక్తం కారుతున్న శివుడి కంటి దగ్గర ఈ కంటిని పెట్టాడు. పెట్టగానే చాలా అందంగా తయారైంది ఆ కన్ను. చూశాడు, ఆహా అంటే ట్రీట్మెంట్ సక్సెస్ అయింది, విజయవంతమైంది. మున్నిటి కంటి కంటె కడు మోహనమై తన కన్ను వచ్చెనన్. ఇది బాగుంది, మునుపటి కంటి కంటే బాగుంది ఈ కన్ను, భక్తుడిచ్చిన కన్ను కదా, అందం ఎక్కువ. వెంటనే సంతోషించదుగా శివుడు, మంచి కన్ను ఇచ్చాడని. రెండవ కంటి నుంచి మళ్ళీ మొదలైంది నెత్తురు. వెంటనే బాధ కలిగింది. బాధ కలగగానే కొంచెం ధైర్యం కలిగింది. మొదటి దానికి కన్ను పెడితే కన్ను వచ్చిందిగా, రెండవ దానికి పెడదాం అనుకున్నాడు. అనుకుని మళ్ళీ బాణం తీయబోతూ డౌట్ వచ్చింది. మళ్ళీ రెండో కన్నుకు కూడా కన్ను పెడతా, కానీ మొదటి దానికి పెడితే రెండో కంటికి నీరు వచ్చింది, మళ్ళీ నెత్తురు వచ్చింది. రెండో కన్ను పెడితే మూడో కంటి నుంచి వస్తే మూడో కన్ను ఏమిస్తానయ్యా నీకు, ముందే దానికి ప్రిపేర్ అవుతున్నాడు. లాలాటలోచనంబున కీలాలము దొరగనేని కేవల భక్తిని కీలించి మనోదృష్టికి మూలమగు ప్రాణములు నీకిత్తున్. తర్వాత దాన్ని రెడీ పెట్టుకున్నాడు. మూడవ కంట కానీ కన్నీరు వస్తే మనోదృష్టి ఏ ప్రాణం వల్ల ఉంటుందో ఆ ప్రాణం నీకు ఇస్తానయ్యా అని ముందే నిర్ణయించుకుని ఇప్పుడు తీయబోతున్నాడు. ఎలా తీయబోతున్నాడో వర్ణిస్తున్నారు ఇక్కడ. మొదటి తీసేటప్పుడు ఒక కంటితో చూస్తూ తీయగలిగాడు. ఇప్పుడు రెండో కన్ను తీయాలంటే అవి తీసేటప్పుడు ఎక్కడ పెట్టాలో కన్ను కడబడకపోవచ్చు కదా, కనుక జ్ఞాపకం కోసం, తెలియడం కోసం, గుర్తుపట్టడం కోసం చెప్పు కాలు అక్కడ పెట్టాడు కన్ను దగ్గర. తన చెప్పుగాల నిటలాక్షుని కన్గొన తన్ని పట్టి, ఆ చెప్పు కాలు అక్కడ పెట్టి సునిశిత బాణంబున తన రెండవ కనుగ్రుడ్డు పెకలింపగ బూనుడును సదయుండై. ఇంకా తీయలేదు, తీద్దాం అనుకుంటూ ఉంటే ఆయన కన్ను తీయాలని ఎంత తీవ్రంగా ఉన్నాడో అంతకంటే తీవ్రంగా శివలింగం నుంచి శివుడు వచ్చాడు. వెంటనే రావడం ఎలా వస్తున్నాడంటే, కన్ను దివ్య భూను కన్నప్ప తీవ్రత కన్న మున్నుగాగా ఖండపరసువు ఆసుగంబు చేత నంటంగ పట్టుక నిలువు నిలువు మనుడి ఎలుగుతోడా. ఎలా వస్తున్నాడు అంటే తిన్నగా వస్తూనే ఆ చేత్తో పట్టుకున్నాడండి ఆయన. ఆ బాణాన్ని పట్టుకుని ఆగాగు అన్నాడు. నిలువు నిలువు మనుడి ఎలుగుతోడా. భక్తుడిని బాధపడినివ్వలేక ఆయన పట్టుకున్నాడు. వెంటనే పట్టుకుని వచ్చాడు. అంటే ఒక చేత్తో అలా పట్టుకున్నాడు, కుడి చేత్తో. ఎడమ చేయి ఎటుందిరా అని చూస్తే అమ్మవారి చేయి పట్టుకొస్తున్నట్టు ఎడం చేత్తో. ఆ వస్తున్న దృశ్యాన్ని వర్ణిస్తున్నారు. స్వామి వస్తున్న దృశ్యాన్ని హరియరవింద సూతి మునులష్ట దిశాపతులాదిగా వియచ్చరుడిరువంకలంగొలువ సత్వరతన్ నిజలింగ నిర్మలాంతరమున నుండి సీతవసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకొని మన్నన తిన్నని కిం ప్రసన్నుడై, మన్నన తిన్నని కిం ప్రసన్నుడై. సీతవసుధాధర కన్యక ముద్దుకేలు తామర కడవ్రేలు పట్టుకొని. ఎంత అందమైన మాట. అమ్మవారు అందమైన చేతి యొక్క చిటికెన వేలు పట్టుకొని వచ్చాడు. అంటే ఎంత సంతట్లో కూడా ఆవిడని తీసుకొచ్చాడు చాలా జాగ్రత్తగా. అంతేకాదు ఆయనకు అటు ఇటు కూడా విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు మొదలైన దేవతలందరూ ఉన్నారు. ఇంతమంది దేవగణ మధ్యంలో పార్వతీశ్వరుని పరమేశ్వరుడు వచ్చి ముందు చేసిన పని ఏమిటి అంటే బాణాన్ని పట్టి ఆపేశాడండి కనుతీవుడు. ఆపి అప్పుడు ఇలా రా అని శివగోచరుని పిలిచాడు. చెప్పు ఇప్పుడు శివగోచర, ఈ భక్తుని అవిరళతర భక్తి మహిమ ఆద్యంతంబున్ కంటివి కదా, సద్భక్తుండితడవు కదా, నీ మనసు వచ్చునా ఇకపై అన్నాడు ఇక్కడ. ఇప్పుడు ఏమంటాం? ఎంత భక్తుడు చూపించానా? తన మీద తనకి దృష్టి లేకుండా సర్వము సమర్పించిన భక్తుడు. అలాంటి భక్తుడివి నేను స్వీకరిస్తాను. అతనికి పాపం ఈ పదార్థం ఆ పదార్థం అనే విచక్షణ లేదు, అమాయకుడు. అతను అర్పణ భావం తప్ప ఆశించే భావం అతని దగ్గర లేదు సుమా. ఇటువంటి అవ్యాజమైన పరాభక్తి కలిగిన వాడితడు. ఇప్పుడు ఏమంటాం అనగానే రెండు చేతులు దోయిరించి సాష్టాంగం చేసి శివగోచరుడు కళ్ళ నీళ్లు వచ్చేసాయి. ఎటువంటి భక్తుడితడు నమస్కారం చేశాడు. మళ్ళీ చక్కటి నేత్రములతో అతడు శోభిల్లుతూ ఉంటే అప్పుడు వాళ్ళిద్దరినీ చూసి, ఇద్దరు మీ మీ పద్ధతుల్లో గొప్ప భక్తి కలిగి ఉన్నారు, నీది అటువంటి అఖండ భక్తియే, నీ పద్ధతులు నువ్వు సేవించావు. పద్ధతి తెలియని అమాయకుడు అఖండ భక్తితో నన్ను సేవించాడు, మీకేం కావాలో కోరుకోండి అన్నాడు. శివ దర్శనంతో తిన్నడి జ్ఞానం ఒక స్థాయికి వెళ్ళిపోయింది. ఇద్దరూ కలిసి స్వామికి నమస్కారం చేస్తున్నారు. ఇప్పుడు
మీ పూర్ణంబగు దివ్యతేజము. ఏం కావాలో నువ్వు అడిగేవే, మీకే వరము అని అడుగు. ఏ వరము ఇంపు. నిన్ను చూసాక మరొకటిది గొప్పది అనిపించదయ్యా అన్నాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే సత్యం తెలిసాక మిచ్చిన ఎవడైనా కోరుకుంటాడా? ఎండమావి అని తెలిసిన తర్వాత చేతుకొచ్చిన అమృతాన్ని ఎవడైనా వదులుకుంటాడా? అది ఎండమావిని తెలిసిపోయాక దాని ఇంకా వెంట పరిగెత్తడు. ఎండమావని తెలిసిన తర్వాత దాని వెంట పరిగెత్తకుండా చేతికొచ్చిన అమృతాన్ని ఎలా పానం చేస్తామో, ఎండమావి వంటి సంసార స్కోలు మాకు ఇంక అక్కర్లేదు, చేతికొచ్చిన అమృతం వంటి వాడు నువ్వు. ఎంత రమ్యమైన భావం అండి. అందుకే మీ పూర్ణంబగు దివ్యతేజము జగన్మిథ్యాత్మకత్వ ప్రతిష్టాపారీణత చూపి మమ్ము పొదువన్ చాంచల్య దూరంబులై చూపున్ చిత్తము మిన్నకున్నయవి. గొప్ప మాట చెప్పాడు. మేము చూసింది సత్యస్వరూపమైన నిన్ను. దీన్ని దర్శించాక జగత్తు మిథ్యా అని తెలిసిపోయింది. మిథ్యైన జగత్తు మీద ఇంక మాకు మనస్సు వెళ్ళడం లేదు. మనస్సు మాట కూడా నీ దగ్గర ఆగిపోయాయి. మనస్సు మాట ఎక్కడ ఆగిపోతాయో అదే పరతత్వం. అందుకు చూపున్ చిత్తము మిన్నకున్నయవి అచ్చోబాస దేహంబుపై తీపున్ చీకటి. ఈ దేహం మీద తీపి పోయింది, చీకటి పోయింది అన్నాడు. ఎంత చక్కని మాట. దేహం మీద తీపి అంటే మోహం, చీకటి అంటే అజ్ఞానం. ఈ రెండు పోయాయి. ఇంతకంటే పరమేది ఇట్లు మన్నింపవే. ఇంకేం కావాలయ్యా? ఇది ఉంటే చాలన్నాడు. ఇంకేం అడగలేదు. అనగానే పరమేశ్వరుడు వెంటనే సంతోషించి శివమయమైన పూర్ణ చిద్గగనములో, ఆయన అసలు చిద్గగన స్వరూపుడు, ఆకాశవత్ సర్వగత సుసూక్ష్మ అన్నట్లుగా ఆకాశానికి కూడా ఆధారమే సర్వవ్యాపకమైన పరంజ్యోతే పరమేశ్వరుడు. ఆ పరంజ్యోతి స్వరూపాన్ని చూపించి వారు ఉభయుల్ని తనలో ఐక్యం చేసుకున్నాడు పరమేశ్వరుడు. ఇది అసలు కథ అండి. కన్నప్ప కథ అంటే ఇది. తిన్నడు కన్ను అప్పగించి కన్నప్ప అయ్యాడు. శివగోచరుడు ముక్తి పొందాడు, ఈయన ముక్తి పొందాడు. ఇక్కడెక్కడ పోరాటం ఉందా? కక్షలున్నాయా? అంతేగాని ఆయన తాడుతో కట్టేసి కన్నప్పని అధికారం చేతిలో దగ్గర కొట్టించి ఈ లేనిపోని వ్యవహారాలేవీ కథలో లేవు. అమాయకమైన అందమైన కేవల శుద్ధభక్తిని చూపించే రమ్యమైన సాత్వికమైన కథ అండి ఇది. ఇలా అనుగ్రహించాడు. అప్పుడు నుంచి కన్నప్పని కొలుచుకోవడం అక్కడ ప్రధానంగా ఉన్నదయ్యా. నేటికి కన్నప్ప కొండ అని ప్రసిద్ధి చెందిన ఒక కొండ ఉన్నది. కన్నప్పకి ప్రథమ పూజ. కొండ మీద పూజ చేయడమే కాదు, గర్భగుళ్ళ స్వామి ఉంటే అంతరాలయంలో కన్నప్ప ఉంటాడు విగ్రహం. ఆయన పూజిస్తారు. ఈ కన్నప్పని స్తుతిస్తూ ఒక స్తోత్రం ఉంది. కన్నప్ప నామాలు ఉన్నాయి. కన్నప్ప అష్టోత్తర శతనామాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి సనాతన ధర్మం ఏమిటో. నందనార్ని నయనార్లో ఒకరుగా పూజించారు, కన్నప్పని పూజించారు. మొత్తం 64 భక్తుల్లో ఎంతమంది సామాన్యులు కడజాతి వాళ్ళు ఉన్నారు, అలాగే ఆళ్వారుల్లోనూ ఉన్నారు. ఇది సనాతన ధర్మం అంటే తెలుసుకోండి. ఇక్కడ ఒక్కసారి వాళ్ళు చదివే కన్నప్ప శ్లోకం చదువుకుందాం. నీలం నల్లని కాంతితో ఉన్నవాడు, నాథ నిషాధ రాజతనయం శంభుప్రియం శాంభవం శైవారాధన తత్పరం కుసుమధృక్శీర్షం. పైన పువ్వులు పెట్టుకుంటాడు అలంకారంగా ఆయన. ఎవడు? కన్నప్ప. తనుర్భూషణం పాణీ సంయుత తూణిమాయుధరం వ్యాఘ్రాజనాలంకృతం వందే స్వర్ణముఖీతటే గిరివరే శ్రీకాళహస్తీశ్వరే అని నమస్కారం చేసుకుని ప్రసన్న కాళహస్తీస పాదపద్మ మధువ్రత శ్రీమత్ కన్నాభిల్లేంద్ర శ్రేయసే భూయసే స్తుమః. ఇది శ్లోకం అండి. ఈ శ్లోకంలో కన్నాభిల్లేంద్ర అంటే కన్నప్ప అనే పేరు కలిగిన సంస్కృతీకరణ చేశారు శబ్దాన్ని. అంటూ కన్నప్ప అష్టోత్తర శతనామాలు ఉన్నాయి, కన్నప్ప షోడశనామాలు ఉన్నాయండి. భక్తుల్ని తలుచుకోవాలి కదా, తలుచుకుంటే మనకి భక్తి వస్తుంది, ముక్తి వస్తుంది, శివుడు సంతోషిస్తాడు. ఆ షోడశనామాలు మాత్రం ఒక్కసారి అందాం. శివభక్తాగ్రణి శాంత శివపూజాపర శుచి. ఇన్ని పేర్లు చూడండి. శివాచారపర శూర శరచాపధర బలి దీర్ఘనేత్ర దీర్ఘబాహు విక్రమి విజితేంద్రియ భస్మరుద్రాక్ష రుచిర శంకరార్పితలోచన ప్రసన్నకాళహస్తీస పాదపద్మ మధువ్రత శ్రీమత్కన్నాక్ష భిల్లేంద్ర. ఇది భక్తకన్నప్ప షోడశనామావళి సంపూర్ణ.